టోకెన్ స్టేకింగ్ పీవీసీ మెటా అనుకుంటాను. టోకెన్ స్టేకింగ్ డాటా ఇవో ఓకే, అదే కొడతాను సార్. ముందు చూడండి కింద ఆల్రెడీ కొట్టినాను సార్. సర్చ్ హిస్టరీ కింద ఓకే కొట్టారు కదా, గో కొట్టండి. గో కొట్టా సార్. కరెంట్ వైర్ కొడతా సార్. కనెక్టెడ్ వ్యాలెట్ ఓకే సార్. ఇక్కడ పిన్ మార్చాలి సార్, దీనికి పిన్ మార్చాలా, కొత్త పిన్ పెట్టుకోవాలా. బిఎన్బి ఉన్నాయి కదా సార్, బిఎన్బి ఉన్నాయి కదా. ఉన్నాయి సార్. ఓకే ప్రొసెక్ట్ కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్. ఇంకరే ఉన్నాయి. ఓకే సార్. పిన్ ఏది ఇచ్చుకుంటారు ఇచ్చుకోండి. ఓకే సార్. ఇచ్చుకొని కన్ఫర్మ్ చేయండి, సబ్మిట్ చేయండి. రెండు కూడా సేమ్ ఏముంది ఓకేనా, పైన కింద కూడా సేమ్. ఓకే సార్. మీరు కట్టుకోవట్లే, పైన కింద రాంగ్ వచ్చింది, అదే మీరు నేను అన్నారు. కొద్దిగా రాంగ్ వచ్చింది సార్, కొద్దిగా సార్. ఓకే క్యాన్సిల్, పై తీసి కింద కూడా తీసి మళ్ళీ కొత్తగా ఎంటర్ చేయండి. అయిపోయింది సార్. కంగ్రాట్స్ సార్. ప్రొజెక్ట్ లాగిన్ కొట్టండి. కొత్త పిన్ ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేశారో అది ఇవ్వండి. ఓకే సార్. ఓకే స్టేకింగ్ వ్యాలెట్ అంటే మీరు ఏమన్నా ఇప్పుడు చేశారా, దానికి రీస్టేకింగ్ చెయ్యాలా? చేయాలి సార్. 1000 పీస్ పంపారు సార్ లోపలికి. సీడ్ ఫండింగ్ చేయాలి, రీసీడ్ ఫండింగ్ చేయాలా. ఆల్రెడీ కనెక్టెడ్ వ్యాలెట్ ఉన్నాయి సార్. కనెక్టెడ్ వ్యాలెట్ లో ఉన్నాయా? ఓకే 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 ఓకే. స్టేక్ నౌ అని కొట్టండి. స్టేక్ నౌ కొడతాం సార్. కొట్టండి. ఇక్కడ అవైలబుల్ మనకి ఏంటంటే నిన్నటి నుంచి మొన్న నుంచి అలా నడుస్తుంది, ఇష్యూ 0 చూపిస్తుంది. కొట్టారు స్టేక్ నౌ అని. కొట్టినా సార్. అంటే మాకు ఇక్కడ కనిపించట ఓన్లీ అక్కడ ఇంకా మనకు ఓపెన్ కాల, ఇంకా ఓపెన్ కాల. మీకు ఏం ఓపెన్ సార్, మరి స్టేక్ నౌ ఓపెన్ చేశారు కదా, మరి 1000 పీస్ మెట టైప్ చేయండి. ఏం సార్ అక్కడ మీకు బాక్స్ ఓపెన్ అయింది మరి? అదే సార్ స్టేక్ నౌ అయింది కానీ స్టేక్ నౌ కొట్టినాను కానీ ముందుకు వెళ్ళలేదు సార్. మళ్ళీ ఇంకోసారి కొట్టండి. అదే కొడుతున్నాను సార్. ఒక పని చేయండి అయితే, రివర్స్ స్టేటస్ టచ్ చేయండి ఒకసారి. రివర్స్ స్టేటస్ ఓకే. ఇప్పుడు మళ్ళీ వ్యాలెట్ స్టేటస్కి వెళ్ళండి. మళ్ళీ వ్యాలెట్ స్టేటస్ అంటే ఇప్పుడు స్టేక్ నౌ అని కొట్టండి. అంటే అందులో 0 చూపిస్తుంది, దాని ముందు వెళ్ళట్లేదు సార్. ఒకటి చెప్పనా మీకు, ఇప్పుడు నాకు తెలిసి డైరెక్ట్ కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి స్టేక్ నౌ అవ్వట్లేదు అనుకుంటున్నాను సార్. అదే కనెక్టెడ్ వ్యాలెట్ 00 చూపిస్తుంది సార్ ఇక్కడ. అదే మీకు చెప్పేది అదే సార్. మీకు ప్రజెంట్ ఏంటంటే కనెక్టెడ్ వ్యాలెట్ 00 ప్రాబ్లం ఉంది కాబట్టి స్టేక్ నౌ అని టచ్ చేసినా మీకు అవ్వట్లే. అవును సార్, కావడం లేదు సార్. అవును సార్, కావట్లే. అదే pvcmeta.io ఓపెన్ అయ్యేంత వరకు ఆగండి అయితే.
కొద్దిగా వెయిట్ చేయాలి, ఎందుకంటే అది వర్క్ నడుస్తుంది కదా మనకి. అవును మీరు సార్. ఒకవేళ ఈసారికి మీరు రీస్టేకింగ్ చేయాలనుకుంటే కనుక మీ వ్యాలెట్ లో ఏమి అవైలబుల్ లేవు రివార్డ్ స్టేటస్ లో కానీ అది చూడాలి సార్, చెక్ చేయాలి సార్. అవి మా వ్యాట్లు సెల్ఫ్ వ్యాట్లు ఉన్నాయి, దాంట్లో ఏమన్నా 1000 వచ్చింటే కానీ దీన్ని కొట్టాలి సార్. అట్లా ఆ విధంగా చేయాలి సార్. ఒక పని చేస్తారా, ఇది రాసి పెట్టుకోండి ముందు. ఈ యూజర్ ఐడి అనేది రాసి పెట్టుకోండి, 82809571. ఇది రాసి పెట్టుకోండి ముందు. ఓకే 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 సార్. ఇది రాసి పెట్టుకుంటే ఇప్పుడు లైవ్ లో మనం చెక్ చేద్దాం. వ్యాలెట్ స్టేటస్ లో ఎక్కడైనా 1000 పీస్ మెట్ ఉన్నాయంటే అప్పుడు స్టేకింగ్ చేద్దరు కానీ. ఆ విధంగా చేసి పెట్టరు సార్. ఓకే ఓకే సార్. అదే ఎందుకంటే ఇప్పుడు కనెక్ట్ వ్యాలెట్ నుంచి వాళ్ళు మనకి మారుస్తానన్నారు కదా, దాని గురించి ఏమన్నా కొద్దిగా వర్క్ నడుస్తున్నట్టుంది, చూద్దాం. అప్డేట్ జరుగుతుంది కాబట్టి కావడం లేదు సార్ ఇది. అవునవునవును, మనకి ఎప్పుడైతే అక్కడ మనకి పీవీస్ మెటా వాల్యూ అనేది కనిపిస్తుంది, మళ్ళీ ఇంకోటి ఏమో కనెక్టెడ్ వ్యాలెట్ లో మనం ఎన్ని ఉన్నాయో కనిపించిందో అప్పుడే మనకి అవుద్ది సార్, అప్పటి వరకు అవ్వదు. అవునవును సార్. ఓకే, రాసి పెట్టుకున్నారా? ఇది రాసి పెట్టుకుంటే కనుక మీరు వేరే మరి మీ డైరెక్ట్ వ్యాలెట్కి వెళ్తానంటే వెళ్ళండి, మీ దాంట్లో ఏమైనా ఉంటే కనుక చేతురు కానీ. ఓకే ఓకే సార్. మీరు అందులో చేసి అప్పుడు ఇందులో 1000 పీస్ మెటా కావాలంటే మీరు తీసుకోండి అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. యుగంధర్ సార్ వెల్కమ్ సార్. యుగంధర్ సార్ వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ అవ్వట్లేదు సార్. డియాప్స్ అని వస్తుందా సార్? డిఎఫ్ అని వస్తుంది సార్. మరి పేపాల్ అయితే ఓపెన్ అవుతుంది సార్. పేపాల్ లో వేసుకోండి సార్. అదే సార్, అంటే నాది ఓల్డ్ కూడా ఎంత ముందు నాది ఓపెన్ అయ్యేది సార్. నిన్న మొన్న ఓపెన్ అయింది సార్. ఇప్పుడు ఆల్రెడీ చాలా మందికి అదే ప్రాబ్లం ఉంది సార్. అంటే వీళ్ళు డియాప్స్ అనేది ట్రస్ట్ వ్యాలెట్ క్లియర్ చేయడానికి ఏమన్నా అవ్విండొచ్చు. ఆల్రెడీ ఈ రోజు పొద్దు నుంచి కూడా చాలా మంది అవ్వట్లేదు సార్, అవ్వట్లేదు. అదే ఇష్యూ సార్. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా వాళ్ళకి ఓపెన్ అయినాయి, ఈ రోజు ఏంటంటే డియాప్స్ అని వచ్చేసింది డైరెక్ట్. అవును సార్, అవును సార్, అవును సార్. అంటే దీని బట్టి అర్థమైంది ఏంటంటే కొద్దిగా ఒకవేళ 1 వీక్ 3 days 4 days ఓపెన్ చేయని వాళ్ళు కూడా ఇప్పుడు ఓపెన్ చేసేటప్పటికి అలా వస్తుంది అనిపిస్తుంది. అదే సార్, సరే సేవ్ పాల్ మళ్ళీ వేసాను సార్, మళ్ళీ అకౌంట్ వేసాను, చూసాను అది. ఓకే ఓకే, సేవ్ పాల్ లో వేస్తే కనుక మనకి నార్మల్ గానే ఓపెన్ అవుతుంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఇంకోటి ఉంది సార్, ఒకవేళ మీరు కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి డైరెక్ట్ స్టేకింగ్ చేయాలనుకుంటే కనుక అవ్వట్లేదు, అదొకటి జాగ్రత్త. ఓకే. అవును సార్, అవును సార్. అది దాని మనకి జీరోలు చూపిస్తుంది కదా సార్, కావట్లేదు మనకి. దాని మూలనే వాల్యుయేషన్ అనేది స్టో చేయట్లేదు కాబట్టి డైరెక్ట్ స్టేకింగ్ అనేది అవ్వట్లేదు. ఒకవేళ చెయ్యాలనుకుంటే కనుక మీ వ్యాలెట్ లో ఒకవేళ రివర్స్ స్టేటస్ ఉంటే కనుక మీ ద్వారా వాళ్ళకి చెయ్యండి, అంతేగాని కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి కొన్ని రోజులు ఆఫ్ చేయండి. అదే సార్. ఇప్పుడు అదే నా దాంట్లో ఆల్రెడీ ఉన్నాయి సార్. నేను ఇంకొక వ్యాలెట్ ఓపెన్ చేయడానికి అని చెప్పి చూసాను సార్. ఇప్పుడు దానికి అది తీసుకుని దాన్ని నేను చేస్తాను సార్, రేపు పొద్దున్నే చేస్తాను. ఓకే సార్, ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఆల్రెడీ క్రియేట్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. చేసిన తర్వాత ఆ యూజర్ ఐడి తీసుకొని మీరు డైరెక్ట్ మీ వ్యాలెట్ దానికి నెంబర్ వేసి పంపిస్తాను సార్. అదే సార్. అంతే. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాగరాజ్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు నిన్న మనకు రాజేష్ సార్ చెప్పారు కదా సార్, ఇప్పుడు టోకన్ స్టేకింగ్ .io అని కొడితే ఒకటి మాత్రం ఓపెన్ అవుతుంది, మిగతా అకౌంట్లు ఓపెన్ కావట్లేదు సార్. మిగతా అకౌంట్లు అంటే సార్ ఇప్పుడు దాంట్లో ఇంకా కొన్ని అకౌంట్లు ఉంటాయి కదా సార్, ఇప్పుడు 5, 6 అట్లా ఉంటాయి కదా ఒక ట్రస్ట్ వాలెట్ లో, ఒక ఫోన్ లో సార్, ఒక ఫోన్ లో. ఓకే. ఫస్ట్ ఇది ఒకటి మాత్రం టోకన్ స్టేకింగ్ ఓపెన్ అవుతుంది సార్ చెప్పినట్టుగా చేస్తాను. ఓకే. సెకండ్ వన్ ఏమొస్తుంది సార్? సెకండ్ కనెక్టెడ్ వ్యాలెట్ అని వచ్చిన తర్వాత ఇంకా అది అలాగనే ఇది చుక్కల్లా కనిపిస్తుంది సార్. అంతే సార్. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి చూపించండి సార్ కి. స్క్రీన్ షేర్ చేసి చూపించండి. ఓకే సార్, చూపిస్తాను సార్.
అంటే ఆల్రెడీ సేఫ్ పాల్ అయినా కానీ నేను కూడా ఒక 15 వ్యాలెట్లు ఇన్స్టాల్ చేశాను సార్. 15 కూడా ఓపెన్ అవుతున్నాను, నో ప్రాబ్లం. ఇది ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్ ప్లీజ్. ఓకే సార్, ఓకే ఓకే సార్. ఓకే, ట్రస్ట్ వ్యాలెట్ ఇది మంది. ఓకే, ఇప్పుడు ఇదైతే ఫస్ట్ అయితే ఓపెన్ అవుతుంది సార్ మనకి. ఇది టోకెన్ స్టేకింగ్. ఓకే ఓకే, వెళ్ళండి, ఓపెన్ చేయండి సార్. సార్ ఒక్క నిమిషం. ఓకే, టోకెన్ స్టేకింగ్. ఈ అకౌంట్ కు మాత్రం ఓపెన్ అవుతుంది, మిగతా అకౌంట్ కు మనం వాళ్ళకి చేస్తే కావట్లేదు. చూద్దాం సార్, చూద్దాం. రాజేష్ సార్ నమస్కారం సార్. గురువు గారు నమస్కారం. నమస్తే సార్. చేయండి సార్, చేయండి. ఎందుకంటే నేను ఇక్కడ కొద్దిగా నేను వర్క్ చేస్తున్నా, సౌండ్ వస్తుందని వంట చేస్తున్నాను, అందుకని చెప్పేసి మీకు. సార్ మనందరి గురించి స్పెషల్ వంట చేస్తున్నారు. రండి సార్. సౌండ్ ఓపెన్ అవుతుంది సార్ మనకి. ఓకే సార్. ఇప్పుడు ఇది ఓపెన్ అవుతుంది సార్ మనకి టోకెన్ స్టేకింగ్. ఇప్పుడు వేరేది మీరు ఓపెన్ అవ్వట్లేదు అన్నారు ఇదే రకంగా వేరే అకౌంట్ లో ఓపెన్ కావట్లేదు. అది చూపిద్దామని సార్ ఒకసారి. అది చూపించండి సార్. ఇది క్లోజ్ చేయండి. అది ఇది లాగౌట్ చేస్తున్నాను సార్. ఇది లాగౌట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ అకౌంట్ చేస్తున్నాను సార్. ఓకే, నాకు తెలిసి డి ఆప్షన్ వస్తుందేమో అనుకుంటున్నాను అయితే. సార్ ఒకటి మీరు ఏం చేస్తారంటే అది ఇంకా మీకు అక్కడ పీవీసీ మెట డాటా ఐఓ అనేది అలాగే ఉంది. అలా కాకుండా డైరెక్ట్ అది ఫేవరెట్స్ నుంచి తీసి డైరెక్ట్ మీరు టోకెన్ స్టేకింగ్ డాటా ఐఓ అని పెట్టుకుంటే బాగుంటుంది. అది కూడా చేశాను సార్. ఇది ఒకసారి ఫస్ట్ చూడండి సార్, మళ్ళీ మనం మీరు చెప్పినట్టుగా చేద్దాం సార్ ఒకసారి. ఇది ఇలాగ వస్తుంది సార్. కనెక్టెడ్ వచ్చిన తర్వాత ఇలాగే నడుస్తుంది. ఇది ఏం లేదు సార్, ఇది ఓపెన్ అవ్వట్లేదు అంటే అది ప్రాబ్లం కాదు, డి ఆప్షన్ వస్తుంది అంతే. ఈ ఏం చేయాలంటే మీరు మిగతా అకౌంట్ కావు అదే మనకు. మిగతా అకౌంట్లు అన్ని కూడా మీకు ఇలాగే వస్తుంది కాబట్టి సేఫ్ ఫాల్ వేసుకోండి. సేఫ్ ఫాల్ వేసుకుంటే కనుక మీకు మామూలుగా నార్మల్ గా అవుద్ది. ఎందుకంటే ఈ డి ఆప్షన్ వచ్చింది. డి ఆప్షన్ వచ్చిన అకౌంట్లు కూడా ఓపెన్ అవ్వట్లే. మేబీ మీది ఫస్ట్ వ్యాలెట్ డైలీ మీరు ఓపెన్ చేస్తున్నట్టున్నారు. ఈ కొద్దిగా ఏమన్నా డైలీ ఓపెన్ చేయట్లేదేమో, దాని మూలన ఇంకా ఇలా వస్తున్నాయి. ఓకే, అంటే 2-3 రోజులకు ఒకసారి చేస్తే ఇలాగ అవుతుంది సార్. అలా అవుతుంది. ఇంకా మళ్ళీ ఓపెన్ హోటల్ డి ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు మీరు కనెక్ట్ డైరెక్ట్ వాడుతున్నారు చూసారు, అది కూడా ఒక 3 days తర్వాత ఓపెన్ చేసినప్పుడు సేమ్ ఇదే ప్రాబ్లం. ఓకే సార్. మీరు ఏం చేయాలంటే సేఫ్ కాల్ ఎలా చేసుకోవాలో మనకు సార్ చూపించారు కదా, ఐడియా ఉంది కదా? అవును సార్. ఓకే, మీకు ఐడియా ఉంది కాబట్టి మీరు అలా చేసుకోండి. ఒకవేళ తెలియకపోతే కనుక తర్వాత మీరు పర్సనల్ గా ఏమన్నా కాల్ చేసి ఎలా ఏంటి అన్నది కనుక్కోండి. ఓకేనా? ఓకే సార్. అంతేగాని లైవ్ లో మాత్రం మీరు షేర్ చేయొచ్చు. లైవ్ లో ఎలా అంటే ఇప్పుడు మీటింగ్ లో మీరు షేర్ చేస్తే ఒకవేళ అది మనకి 12 వర్డ్స్ అని కీవర్డ్స్ అని కనిపించడం చేయడం అలా చేస్తుంది కాబట్టి లైవ్ లో మీరు అలా చేద్దాం. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గురువు గారు థ్యాంక్ యూ గురువు గారు. స్క్రీన్ ఆఫ్ చేస్తున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, వెల్కమ్ సార్. సిమియోన్ సార్, వెల్కమ్. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ సార్. సార్ నాది ఇది ట్రస్ట్ వాలెట్ అది అయితే లేదు సార్. సీడ్ ఫండింగ్ ఇది డి ఆప్షన్ వస్తుంది. కదా, సేఫ్ వాల్ సార్. 10 వాలెట్ దాకా ఉన్నాయి సార్. అట్లనే ఇప్పుడు సీడ్ ఫండింగ్ కూడా రీసీడ్ ఫండింగ్ కూడా చేయాలి. అది అందు గురించి ఎట్లా చేయాలని. ఓకే, సేఫ్ వాల్ లో మీరు చేసుకోవడం వచ్చారా సార్? సార్ సేఫ్ వాల్ ఒకసారి డౌన్లోడ్ చేసాను సార్. దాని ఒక అకౌంట్ చూపెడతారా సార్? ఇప్పుడు నేను బిజీ, ఎందుకంటే చూపించలేను. ఒకవేళ మీరే ఇప్పుడైతే, ఎందుకంటే 2 చేతులు ఫ్రీగా లేవు. కాదు సార్, లైవ్ లో మరి పర్లేదా?
అట్లా కాదు మీరు కొత్త చేసి చూడండి, కొత్త చేసి చూపించమంటారా? అంతే. కొత్త చేసి చూపించారు అంతే. వాళ్ళది మనం ఓపెన్ చేపియద్దు. మళ్ళీ వీళ్ళు సడన్లీ అనుకోకుండా వాళ్ళు ఒకవేళ 12 వర్డ్స్ చూపించారంటే మళ్ళీ లేనిపోతే తలనొప్పి. లేదు సార్, అకౌంట్ 12 వర్స్ చేసి ఒకటి అకౌంట్ చేశాను, అది ఎట్లా ఓపెన్ చేయాలి, ఎట్లా చూడాలి వస్తలేదు సార్. ఓకే. మీరు అయితే లైవ్ లో స్క్రీన్ ఇప్పుడు షేర్ చేయండి కాదు సార్, మీరు కొత్త చేశారా? కొత్త చేశాను సేపాల్లో చేస్తారు కదా, దాంట్లో ఇంకా pvsmart.io.com ఏం లేదు కదా. అట్లయితే మరి అది ఓపెన్ చేసి చూపించచ్చు. మాకు ఓపెన్ చేసి చూపిస్తే సార్ చెప్తారు మీకు ఎలా ఉంటుంది అనేది. జర చూడు. ఓకే, స్క్రీన్ షేర్ చేయండి. వెంకట సార్ చెప్పండి కొత్త అంటున్నాడు కనుక. అయితే ఇంకొకటి సిమోన్ సార్, మళ్ళీ ఈ ఒకవేళ మాకు ఈ 12 వర్డ్స్ కనబడితే దాన్ని మీరు లైఫ్ లో కూడా యూటిలైజ్ చేయొద్దు. ఓకేనా సార్? సరే సార్. ఇట్లా లేదు సార్ సిమియోన్ సార్, సార్ మీరు ఆల్రెడీ 12 వర్డ్స్ అన్ని అందులో వేస్తారు కదా, అంటే మీకు మీ దగ్గర వేసి ఓపెన్ చేశారు, కానీ మీకు టోకెన్ స్టేకింగ్ అనేది ఎలా ఓపెన్ చేయాలో తెలియట్లేదు, అంతే కదా? అవును సార్. ఓకే సార్, నో ప్రాబ్లం. ఓకే, స్క్రీన్ షేర్ చేయండి సార్. స్క్రీన్ షేర్ అవుతుంది సార్. లేదు సార్, ముందు టెలిగ్రామ్ లోకి వెళ్ళి మీరు వీడియో చాట్ ఉంది కదా, వీడియో చాట్ పక్కన 3 చుక్కలు ఉన్నాయి కదా, దాన్ని టచ్ చేశారు అనుకో షేర్ స్క్రీన్ అని వస్తుంది, అప్పుడు కంటిన్యూ కొట్టండి. స్టార్ట్ నౌ. ఓకే సార్, అవుతుంది. ఇప్పుడు వెళ్ళండి. అవుతుంది సార్. అవుతుంది సేఫ్ కాల్ లోకి వెళ్ళండి. అవుతుందా సార్? అవుతుంది సార్, స్క్రీన్ షేర్ అవుతుంది. మీరు వెళ్ళండి, సేఫ్ కాల్ లోకి వెళ్ళండి. ఇది చూడండి సార్ ఒకసారి, ట్రస్ట్ వాలెట్ లో. సార్ ఇది ట్రస్ట్ వాలెట్ లో కదా? ఓకే, మీరు సేఫ్ కాల్ లో చేసి అన్నారు కదా, సేఫ్ కాల్ లోకి వెళ్ళండి. అది చూస్తాం సార్. ఇది పీవీసీ మెటా టోకెన్ స్టేకింగ్ అని అది కొట్టినా కూడా. సార్ మీరు ఏం చేస్తారంటే ఇది వదిలేసేయండి సార్. మీరు ఏం చేస్తారు, ట్రస్ట్ వాలెట్లోనూ కొత్తగా క్రియేట్ చేసుకోండి ఒకటి. చేశారు సార్. సార్ అది ఏం లేదు సార్, అది కాపీ చేసుకుని డైరెక్ట్ గా అక్కడైతే మీకు తొందరగా అర్థమైంది కదా ఎందుకని సార్. సౌండ్ డబల్ సౌండ్ వస్తుంది సార్. ఓకే సార్, మీరు ఓకే చేయండి. ఇట్లా వస్తుంది సార్. కనెక్ట్ చేశారు కదా. ఓకే, ఇది ఇలాగ వస్తుంది. మీరు అందుకని మీరు సేఫ్ కాల్ లోకి వెళ్ళండి. సేఫ్ కాల్ లో ఓపెన్ అవుద్ది, నో ప్రాబ్లం. సరే సార్. మీరు ఒక అకౌంట్ అనేది మీరు చేసుకున్నారు కాబట్టి మీకు టోకెన్ స్టేకింగ్ అనేది ఎలా ఓపెన్ చేయాలో మేము చూపిస్తాం. తర్వాత మిగతా అకౌంట్లు మీరు ఇన్స్టాల్ చేసుకుని మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా ఒకటి అకౌంట్ ఇట్లా 12 వర్డ్స్ చేసి ఇట్లా ఓపెన్ అయింది సార్. ముందు ఎట్లా ప్రాసెస్ ఎట్లా చేయాలో నాకు అర్థమవుతుంది సార్. ఓకే సార్, మీరు వెళ్ళండి. ఇక్కడ మాకేం కనిపించట్లేదు, అయిపోయింది అక్కడ. మీరు సేఫ్ కాల్ లోకి వచ్చారు. మీరు ఒక్క నిమిషం, మాకు స్క్రీన్ షేర్ కనెక్టెడ్ డియాప్స్ అనే కూడా ఆగిపోయింది. అవునవును, మాకు అక్కడనే ఆగిపోయింది. కనెక్టెడ్ డియాప్స్ కానీ ఆగిపోయింది. ఇప్పుడు సార్ సార్ ఇంకా ఇంకేం రాలేదు. మీరు ఒక పని చేయండి, స్క్రీన్ ఆఫ్ చేసి ఒకసారి మరోసారి చేయండి. లేకపోతే ఒకవేళ అట్లాగే అవుద్దాం చూద్దాం. ఒకసారి స్క్రీన్ ఆఫ్ చేసి బ్యాక్ వెళ్ళి మళ్ళీ రండి చూద్దాం. ఇప్పుడైతే ఏం వస్తలేదు అక్కడ. మాకేం అక్కడ డి ఆప్షన్ వచ్చింది అంతే తప్ప మాకు ఇంకేం కనపడట్లా. సార్ ఒకసారి స్క్రీన్ షేర్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి సార్, మాకు ఎందుకంటే అక్కడ అయిపోయింది అనమాట. ఆఫ్ చేసి ఇప్పుడు వస్తుంది సార్. లేదు సార్, స్క్రీన్ షేర్ ఆఫ్ చేయమంటే మూడు గీతలకి అక్కడికి వెళ్ళి స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. అట్లా టెలిగ్రామ్ లోకి వెళ్ళి ఒకసారి వెరీ గుడ్. ఆఫ్ చేశారు కదా, ఆన్ చేయండి. మళ్ళీ షేరింగ్ చేయండి. అట్లా ఇప్పుడు షేర్ స్క్రీన్ మళ్ళీ చేయండి, చేసి మళ్ళీ ఒకటి ఇట్లా షేర్ ఆర్ రికార్డ్ అని ఆప్ అని వస్తుంది సార్. ఇట్లా లేదు సార్, షేర్ స్క్రీన్ అని సార్. మూడోది షేర్ ఆర్ రికార్డ్ అని ఆప్ అని వస్తుంది సార్. లేదు అది కాదు. వీడియో చాట్ పక్కన 3 చుక్కలు ఉన్నాయి కదా, దాన్ని టచ్ చేశారంటే
ఆ. షేర్ స్క్రీన్ అని వస్తుంది మీకు. అదే షేర్ స్క్రీన్ వచ్చింది సార్. వచ్చినాక స్టార్ట్ నౌ కొట్టండి. స్టార్ట్ నో కొడితే అవుతుంది సార్. ఇట్లా మొత్తం యాప్ చూపెడుతున్నాయి. ఏమేమి చూపిస్తున్నాయి సార్ అక్కడ? షేర్ ఆర్ రికార్డ్ అనే యాప్ అని చూపెడుతుంది. మళ్ళీ ఇవన్నీ క్రోమ్, సెట్టింగ్, గూగుల్ ఇవన్నీ యాప్లు కూడా చూపెడుతున్నాయి సార్. గూగుల్ సెట్టింగ్, షేర్ ఆర్ రికార్డ్ అనే యాప్ అని వస్తుంది సార్. ఓకే చేయండి చూద్దాం. షేర్ ఆర్ రికార్డ్ యాప్ అని ఒకసారి క్లిక్ చేయండి చూద్దాం ఏమవుతుందో. సార్ అదేనా? దాన్ని ఒకసారి క్లిక్ చేయండి ఏమొస్తుందో చూద్దాం. ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా స్క్రీన్. ఓకే స్క్రీన్ షేర్ అవుతుంది. ఓకే ఓకే ఇప్పుడు వెళ్ళండి, చెప్పాలి వెళ్ళండి. మళ్ళీ బ్లాక్ స్క్రీన్ వచ్చి అయిపోయింది. అంటే లాక్ పడింది ఏంటి సార్ మీకు? వస్తుంది సార్. లేదు సార్, మొత్తం బ్లాక్ గా ఉంది మాకు. ఇది ఏం ప్రాబ్లం అర్థం అవుతలేదు సార్. ఇది ఓకే సార్, మీరు ఒకసారి స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. ఇంకా మిగతా మెంబర్స్ ఎవరైనా చేస్తే కనుక మీరు చూద్దరు కానీ. ఓకేనా? ఇప్పుడు ఆల్రెడీ వేరే సార్ చేశారు కదా. ఏం చేయాలి సార్? స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి సార్, నేను చూపిస్తా లేకపోతే ఎలాగో ఏంటి అన్నది. ఓకేనా? సార్ సిమ్యూన్ సార్, ఓకే అవ్వట్లేదు సార్. మీకు. సిగ్నల్ ప్రాబ్లం ఏంటన్నది తెలియదు. ఆఫ్ చేయండి, చూద్దాం తర్వాత. ఓకేనా? మీకు సిగ్నల్ ప్రాబ్లం ఉండొచ్చు. మీకు సేఫ్ పాల్లో ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అన్నది నా స్క్రీన్ షేర్ మళ్ళీ ఓపెన్ చేశారు మళ్ళీ. ఇప్పుడు వస్తుంది చూడు సార్. లేదు సార్, బ్లర్ వస్తుంది ఇప్పుడు. అట్లా అయితే ఒక పని చేయండి, మీరు ఒకసారి లెఫ్ట్ అయ్యి 1 నిమిషం తర్వాత ఎంటర్ అవ్వండి. అది సార్, ఆ పని ఒకసారి బయటకి వెళ్ళిపోండి. 1 నిమిషం meeting నుంచి ఆగండి, బయటికి ఖచ్చితంగా వెళ్ళి 60 సెకండ్లు ఆగిన తర్వాతనే రండి లోపలికి మళ్ళీ. అప్పుడు ఆఫ్ చేయాలి సార్. ఓకే ఓపెన్ అవుతుంది. ఓకే సార్, పైకానండి సార్. కింద ఎక్స్ప్లోర్ అని ఉంది కదా సార్, సిమ్యూన్ సార్. సార్ మా వాయిస్ వినిపిస్తుందా మీకు సిమ్యూన్ సార్? సార్ కింద ఎక్స్ప్లోర్ అని ఉంది కదా మధ్యలో ఎక్స్ప్లోర్ అని ఉందా? దాన్ని టచ్ చేయండి. ఎక్స్ప్లోర్ లేదు సార్. ఉంది మధ్యలో ఉంది, మధ్యలో కింద ఎక్దం కింద కింద మీకు వ్యాలెట్, మార్కెట్, ఎక్స్ప్లోర్ ఉంది. ఓకేనా? 5 ఉన్నాయి చూడండి కింద, బాగా కింద. అందులో మధ్యలోది ఎక్స్ప్లోర్ అనేది టచ్ చేయండి. ఎక్కడ ఉన్నది సార్? సార్ మీకు వ్యాలెట్ కనిపిస్తుందా? వ్యాలెట్ అని మార్కెట్ కనిపిస్తుందా? కనిపిస్తలేదు సార్. సారీ, ఏం మా సార్ అందరికి మీరు స్క్రీన్ షేర్ లో ఇప్పుడు మీరేం మీ స్క్రీన్ లో ఏముంది చెప్పండి ఒకసారి. కింద మీ స్క్రీన్ లో మీరు చూస్తున్నారు కదా, మీకు ఎదురుగా ఉంది కదా, ఏముంది చెప్పండి ఒకసారి కింద. సౌండ్ కూడా డబల్ వస్తుంది సార్. సౌండ్ వినిపిస్తలేదు, రీసౌండ్ వస్తుంది సార్. ఇద్దరు సార్ మైకులు మీకు అయితే ఓపెన్ ఉంటే శ్రీ సౌండ్ వస్తుంది, కరెక్టే. ఒకసారి వెంకటేష్ సార్ మీరు ఒక్క సెకండ్ కోసం మీరు మ్యూట్ చేయండి వెంకటేష్ సార్. ఓకే వెంకటేష్ సార్ మ్యూట్. ఇప్పుడు సింగిల్ వాయిస్ వస్తుంది కదా సిమోన్ సార్? సార్ ఇప్పుడు సింగిల్ వాయిస్ వస్తుంది కదా? లేదు సార్, ఇంకా డబుల్ వస్తుంది సార్. అట్లా మీకు సిగ్నల్ ఇష్యూ ఉంటుంది. వెంకటేష్ సార్ మీరే మాట్లాడండి ఒకసారి. సార్ సిమ్యూన్ సార్, సిమ్యూన్ సార్ కింద మనకి అక్కడ కాయిన్స్ కనిపిస్తున్నాయి. మన పివిసి, బిఎన్బి, బిటిసి, ఇథీరియం కనిపిస్తున్నాయా? యాప్ ఓపెన్ చేయాలి సార్. సార్ మాకు ఆ యాప్ ఓపెన్ చేసినట్టే ఉంది సార్. సేవ్ పాలు ఓపెన్ చేశారు కదా మీరు ఆల్రెడీ. మీకు కనిపిస్తుంది సార్? మాకు కనిపిస్తుంది.
కింద దాని కిందే మార్కెట్, అది వ్యాలెట్, ఒకటి మార్కెట్, సార్, గుడ్ ఈవినింగ్ ఎక్స్ప్లోరర్. సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ స్క్రీన్ షేర్ ఆఫ్ చేసి మీరు చేసి చెప్పండి సార్. సార్కి అదే చెప్తుంటే, సార్ స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి సార్, లేకపోతే మేము ఆఫ్ చూపిస్తాం. చేయండి, లేకపోతే ఆఫ్ చేపించి ఆఫ్ చేయాలా సార్? అయిపోతుంది. ఆఫ్ చేయండి. మీకు ఆల్రెడీ కింద కనిపించట్లేదు, మరి మీరు చూడట్లేదు. మీరు స్క్రీన్ షేర్ అనేది స్టాప్ చేయండి. ఆఫ్ చేసాం సార్. ఓకే ఓకే సార్, వస్తున్నా. ఇప్పుడు మీరు ఆఫ్ చేశారు కదా, జాగ్రత్తగా అవును సార్. జాగ్రత్తగా ఇప్పుడు వెంకటేష్ సార్ చెప్పేది వినండి, చూడండి దాన్ని. కొంచెం లేట్ అయినా పర్లేదు, మీరు ఒక్కొక్క మాటలు 2 సార్లు చెప్పుకుంటూ చెప్పండి వెంకటేష్ సార్. ఓకే సార్, ఓకే సార్. ఇది అనుకుంటూ కొద్దిగా జాగ్రత్తగా చెప్పండి. చెప్తే వాళ్ళు చూస్తూ ఉంటారు. చూడండి, వినాలి, ఇక 2 ఉండాలి సార్. మీకు సిమోన్ సార్, మీరు చూడాలి, తర్వాత వినాలి, 2 ఉండాలి. సరే అప్పుడే సార్. మీకు అర్థమవుతుంది అన్నమాట. నెక్స్ట్ టైం మీరు ఓకే సార్, చేసుకోవాలి. నాది స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్, అవుతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను సేఫ్ పాల్ ఓపెన్ చేస్తున్నా, చూడండి సార్. ఇలాగ ఓపెన్ చేశారు కదా మీరు ఆల్రెడీ. ఇలా ఓపెన్ చేశాను, మొత్తం కాయిన్స్ అన్ని ఉన్నాయి సార్. అది ఓకే సార్, ఇలా ఓపెన్ చేశారు కదా. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎక్స్ప్లోరర్ కనిపిస్తుందని నేను యారో మార్క్ వేసాను. ఎక్కడ సార్? కింద మీకు యారో మార్క్ కింద వేసాను, చూసారా? కనిపిస్తలేదు సార్. ఖాళీ కాయిన్స్ కాయిన్స్ కనిపిస్తాయి. అన్ని కనబడతా, మీకు ఇది కనబడతలేదా సార్? యారో మార్క్ కనిపించట్లేదు మీకు. రెడ్ యారో మార్క్ అని వేసాను, మీకు కనిపించట్లేదా? ఏది ఎక్కడ సార్? ఇది వ్యాలెట్ కనిపిస్తుందా మీకు? ఈ వ్యాలెట్ పక్కన wallet మార్కెట్ ఉంది, మార్కెట్ పక్కన ఎక్స్ప్లోర్ ఉంది. వాలెట్ సెండ్ రిసీవ్ బై సార్ పైన చూస్తున్నా, కింద 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 బాగా లాస్ట్ మీకు కనిపించట్లేదా? మీ ఫోన్ లో కింద పార్ట్ ఏం లేదా మీకు? కింద సైడ్ కింద మేనేజ్ కాయిన్స్. మేనేజ్ కాయిన్స్ కింద, మేనేజ్ కాయిన్స్ కింద ఎక్స్ప్లోర్ అని లేదా మీకు? ఇది సరే చిన్న కనిపిస్తున్నాయి సార్. కనిపిస్తాయి సార్, చిన్న కనిపిస్తున్నాయా? మార్కెట్ పక్కన ఎక్స్ప్లోర్ మధ్యలో దాన్ని టచ్ చేయాలి, ఇలా టచ్ చేయాలి సార్. ఇప్పుడు లెక్కలోకి వచ్చాడు కరెక్ట్ గా. ఈ మార్కెట్ పక్కన ఎక్స్ప్లోర్ ఉంది కదా, ఈ ఎక్స్ప్లోర్ టచ్ చేసిన తర్వాత పైన మనకి ఇక్కడ సెర్చ్ ఉంది చూడండి సార్. ఓకే, ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా, ఇక్కడ సెర్చ్ అని కనిపిస్తుందా? నేను యారో మార్క్ వేసింది మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే, ఇక్కడ సెర్చ్ అని మీరు సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ ఏం సెర్చ్ చేసుకోవాలి సార్? టోకెన్ స్టేటింగ్ డాట్ ఐఓ. ఓకే, దాని తర్వాత బిఎన్బి స్మార్ట్ చైన్ టచ్ చేసుకోవాలి. టచ్ చేసిన తర్వాత మనకి ఇలాగ ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అయింది కదా సార్. కనెక్టెడ్ వ్యాలెట్ టచ్ చేయాలి. మనకి మామూలుగా యాజ్ యూజువల్ ఇలా వస్తుంది, యాడ్స్ వస్తాయి. యాడ్స్ వచ్చిన తర్వాత మన పాస్వర్డ్ అనేది ఇవ్వాలి సార్. ఇచ్చాం, సబ్మిట్ చేసాం. సబ్మిట్ చేసాం కదా సార్. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం? రివర్స్ స్టేటస్ లోకి వెళ్ళాలి, రీస్టేకింగ్ చేయాలనుకుంటున్నాం కదా. ఓకే, ఇప్పుడు రీస్టేకింగ్ చేయాలంటే ఇప్పుడు రీడీమ్ అనే ఆప్షన్ టచ్ చేయాలి. మనం ఇక్కడ టోకెన్ స్టేకింగ్ అంటే ప్రొసీడ్ టు రీడీమ్. ఓకే, ఇక్కడ నాకు సెల్ఫ్ చేయాలనుకుంటే సెల్ఫ్ టచ్ చేయాలి, లేదంటే కనుక వేరే యూజర్ ఐడికి అయితే వేరే యూజర్ ఐడి ఇవ్వాలి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక 1000 పీవీసీ మెటా. ఓకే, రీడీమ్ ఆప్షన్ టచ్ చేస్తే కనుక ఓకే చేస్తుంది. ఇప్పుడు నాకు ఏంటంటే నాట్ అవైలబుల్ కాబట్టి నాకు తీసుకోవట్లే. ఓకే సార్. ఓకే సార్. ఓకే, ఇప్పుడు అకౌంట్ మేనేజ్ చేసిన కింద ఎక్స్ప్లోరర్ టచ్ చేసినాక పైన అది చేయాలి సార్. అవును సార్, మేనేజ్ కాయిన్స్ అని ఉంది కదా మీకు. ఇక్కడ మేనేజ్ కాయిన్స్ అని ఉందా?
ఈ మేనేజ్ కాయిన్స్ కింద మనకి ఎక్స్ప్లోర్ అని ఇది ఉంది, దీన్ని టచ్ చేయాలన్నమాట మీరు. సార్ అది సార్. సార్ మళ్ళా నాదొకటి పివిసి గ్రూప్ లో మెసేజ్ వస్తలేవు సార్. 3-4 రోజుల నుంచి నాది గ్రూప్ లో జర యాడ్ చేయండి సార్. ఓకే సార్, పీవీసీ సెకండ్ గ్రూప్ లో యాడ్ చేద్దాం. ఆల్రెడీ మనకి ఇందులో ఫుల్ అయింది కాబట్టి. ఏ సార్ ఇప్పుడు రైట్ 4 సార్. ఇది ఈ నంబర్ యాడ్ ఓకే చేయండి ఓకే సార్. చేద్దాం చేద్దాం చేద్దాం. మెసేజ్ ఓకే సార్. రోజు వచ్చేటట్లు చేయండి సార్. ఎవ్రీడే వస్తుంది సార్. అంటే మీరు అక్కడ నోటిఫికేషన్ ఏమన్నా అప్ చేసుకుంటే కనుక మీకు నోటిఫికేషన్ రాకపోవచ్చు, కానీ మీరు వాట్సాప్ ఓపెన్ చేసి చేయగానే మీకు ఉంటది, నో ప్రాబ్లం. అదే వాట్సాప్ లో వస్తలేవు సార్. ఒక వారం అయింది. ఎందుకు అది ఏమైందేం సార్? ఓకే చూద్దాం సార్, చూద్దాం. ఓకే జర ఓకే సార్. యాడ్ ఇప్పుడు చేయండి మీరు సార్. ఓకే, మీరు లైవ్ లో ఓపెన్ చేసి చూసుకోండి. ఓకేనా, అర్థమైంది కదా ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలంటే అన్నది? అర్థమైంది సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఇది 12 వర్డ్స్ చూడాలంటే ఎట్లా చూడాలి సార్ అది? సార్ 12 వర్డ్స్ సేఫ్ వాళ్ళు అది నాకు తెలుసు సార్, మన రాజేష్ సార్ చెప్పాలి. అదైతే నేను అంతలా అబ్జెక్ట్ చేయలే. అదే అదైతే కానీ మీరు లైవ్ లో అయితే చూడడానికి లేదు సార్, ఎందుకంటే లైవ్ లో అవి షో అవుతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి. మేము చూసుకోనికి సార్, చూసుకోని. ఓకే, రేపు వద్ద ఏం చేస్తారంటే సార్ ఎలా చూడాలి ఏంటి అన్నది ఒక డమ్మీ అకౌంట్ ఓపెన్ చేసి క్రియేట్ చేసి అందులో ఎలా చెక్ చేయాలన్నది కూడా చూపిస్తారు సార్. ఓకేనా? సరే సార్. ఇప్పుడు మీకు చెప్తాను వినండి, ఎలా చేయాలని అది కూడా చూపిస్తాను. ఎందుకంటే కూర మధ్యలో ఆపేసాను, జస్ట్ స్టార్ట్ చేశాను మళ్ళీ ఆఫ్ చేశాను, చూపిస్తాను అందుకని. ఓకే సార్. చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కరు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక ట్రస్ట్ వాలెట్ కొత్త చేస్తాను మీ ఎదురుగా. క్రియేట్ చేయండి సార్. కొత్త క్రియేట్ చేస్తాను, ఎందుకంటే నేను పాత చేస్తే మళ్ళీ నేను మీకు చూపించాల్సి వస్తాను అనమాట. అందుకని చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే, ఓకే 1 minute ఇక్కడ చూడండి. ఓకే, సో ఇప్పుడు ఇది ఇది ఫాస్ట్ అయిపోయింది, ఎంత ఫాస్ట్ అయిపోయింది ఏంటి ఇక్కడ క్లిక్ చేయగానే. ఓకే, నో ప్రాబ్లం. సో వీటిని మనం చూడాలంటే 1 minute. ఓకే, ఇక్కడ బ్యాకప్ మాన్యువల్లీ. ఇప్పుడు మళ్ళీ మారిపోయింది, ఇది 2 వస్తున్నాయి. ఓకే, ఎనీవే. సో ఇక్కడ మీకు ఇప్పుడు ఏం కనబడుతుంది సార్ మీకు ఇప్పుడు? ఇక్కడ అంతా బ్లాక్ గా కనిపిస్తుంది సార్, మనకి షో అవ్వట్లే. ఓకే ఓకే, పర్వాలేదు. మాన్యువల్ బ్యాకప్ అని వచ్చి తర్వాత 12 వర్డ్స్ కూడా మనకి ఇప్పుడు ఇక్కడ కూడా ఆప్షన్ చేంజ్ చేశాడు వీడు. ఇప్పుడు కూడా ఆప్షన్ చేంజ్ చేశాడు అనమాట. చాలా నాకు ఇంతకుముందు కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చుండే. ఇప్పుడు ఏం చేస్తానంటే కాపీ ఆప్షన్ ఇవ్వాల. ఏం చేస్తున్నా అంటే ఈ 12 ఇక్కడ కనబడుతున్నాయి, కంటిన్యూ కొట్టగానే నెంబర్ 1 లో ఏముండే, నెంబర్ 3 లో ఏముండే అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఎనీవే నేను ఇక్కడ చూస్తాను ఒక్కోసారి. ఓకే, వేరే దాంట్లో నేను 1 minute ఉండండి, మీకు ఫాస్ట్ చేస్తాను అనుకుంటే ఇది స్లో అయిపోయింది ఇప్పుడు కనెక్షన్. సార్ మీకు స్క్రీన్ షాట్ వస్తుందా? రావేమో కదా. మీకు స్క్రీన్ షేర్ చేశాను, నేను అసలు చేయలేదు కదా. స్క్రీన్ షేర్ చేశారు. నేను అనేది స్క్రీన్ షాట్ తీయడానికి వస్తుందా మీకు? స్క్రీన్ షాట్ తీస్తున్నారు కదా అంటున్నా. స్క్రీన్ షాట్ ఒక చూస్తాను వస్తుందేమో. ఓకే, స్క్రీన్ షాట్ చేశాను. నో బ్లాంక్ అదే మరి అదే నేను వేరే దాంట్లో మన ఫోటో తీసుకుంటాను ఇప్పుడు ప్రెజెంట్. మీకు అందరికి చూపిస్తాను కూడా, నేను గ్రూప్ లోనే ఫోటో తీస్తున్నాను దాన్ని, ఎందుకంటే మీ ఎదురుగా నేను డిలీట్ చేస్తాను. ఓకే సార్. ఓకే, ఇప్పుడు నేను మీ గ్రూప్ లో కూడా పెట్టాను అందరికి, నో ప్రాబ్లం. ఎవరు డోంట్ వరీ, దాన్ని ఏం కాపీ చేసుకోవద్దు. కాపీ చేసుకుని మీకు వచ్చేది ఏం లేదు అందులో. ఓకే, కంటిన్యూ కొట్టాను. కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ నాకు ఏమడుగుతుందంటే నెంబర్ 1 లో ఏముంది అని అడుగుతుంది. నెంబర్ 1 లో ఏముంది? క్యాపిటల్. నెంబర్ 3 లో ఏముంది సార్? నెంబర్ 3 లో ప్రాజెక్ట్ సార్. ఓకే, నెంబర్ 4 లో అవర్, HOUR. అవర్. ఓకే, నెంబర్
11 హామ్స్టార్ ఓకే HAMSTER. ఓకే ఓకే వచ్చేసింది. కంటిన్యూ కొడుతున్నాను. ఓకే సో ఇప్పుడు అయింది నాకు ఇక్కడ. ఓకే ఇప్పుడు నో ప్రాబ్లం, ఇప్పుడు అయిపోయింది. ఓకే అంటే మోడలేషన్ మొత్తం మార్చారు కదా సార్ మళ్ళీ. మళ్ళీ మార్చారు అనమాట. ఓకే నో ప్రాబ్లం. ఎనీవే సో ఇప్పుడు ఇది నా వ్యాలెట్. ఇప్పుడు నా వ్యాలెట్ నేను ఏం చేసినానంటే మీకు పంపించాను కానీ పంపించకూడదు, అట్లా నేను రాసి పెట్టుకోవాలి లెక్క ప్రకారం. నేను పాత అవును అనుకోండి. సార్, అవును సో సార్. ఇప్పుడు నేను ఏం చేయాలా దీన్ని, ఇది నాది పాతది. నా ఆల్రెడీ ఇలా పీవీసీ డేటా ఏవో ఉంది, తర్వాత నేను సీడ్ ఫండింగ్ చేసుకున్నా, టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నా, ఎర్లబడి చేసిన అవన్నీ ఎన్ని ఉన్నాయి, ఆ 12 వర్షన్ ఇవి. ఇప్పుడు నాకు ఇక్కడ డి యాప్స్ వస్తుంది ట్రస్ట్ వ్యాలెట్ లో. Yes, sir. కనుక నేను ఏం చేయాలనుకున్నానంటే సేఫ్ వాళ్ళని డౌన్లోడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసిన తర్వాత అక్కడ కూడా 12 వర్డ్స్ వస్తాయి. న్యూ క్రియేట్ అంటే అందరికి కరెక్ట్ వినండి, అక్కడ కూడా 12 వర్డ్స్ వస్తాయి. అది వద్దనుకుంటే క్రియేట్ న్యూ వ్యాలెట్ కాకుండా యాడ్ ఎగ్జైటింగ్ వ్యాలెట్ అని కొట్టాలి. ఓకే ఇప్పుడు సేఫ్ ఫైల్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలి, యాడ్ ఎగ్జైటింగ్ వ్యాలెట్ అని కొట్టాలి. సో ఇక్కడ ఆల్రెడీ ఇందులో ఉంది కనుక మీకు అలా ఉంటుంది. ఇప్పుడు చూడండి యాడ్ వ్యాలెట్ అని కొడుతున్నాను. చూడండి యాడ్ వ్యాలెట్ కొత్తది కాదు నేను చేసాను ఇక్కడ, యాడ్ వ్యాలెట్. ఎందుకంటే నాకు ఉన్న ఆల్రెడీ ట్రస్ట్ వ్యాలెట్ ఆ 12 వర్డ్స్ ఇందులో వేయాలి కనుక చూడండి ఇక్కడ క్రియేట్ న్యూ వ్యాలెట్ కాకుండా యాడ్ ఎగ్జైటింగ్ వ్యాలెట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరు పిన్ను 6 అంకెలది పాతది పెట్టుకుంటారా కొత్తది పెట్టుకుంటారా అది మీ ఇష్టం, మమ్మల్ని అడగాల్సిన పని లేదు. రైట్. సో ఇక్కడ చూడండి బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ ఏం చేయాలంటే నేను ఆ 12ని రాయాలి, ఇక్కడ ఒక్కొక్కటిగా రాయాలి. ఓకే చూడండి ఇక్కడ క్యాపిటల్, సెకండ్ వచ్చేసి సార్ ఫేత్. చెప్పమంటారా? మీరు చెప్పండి బెటర్. ఫైత్. ఇంకోటి ఏమో ప్రాజెక్ట్ సార్, థర్డ్ వన్ ప్రాజెక్ట్. ఓకే ప్రాజెక్ట్. ఫోర్త్ వన్ అవర్, HOUR. ఓకే ఫిఫ్త్ వన్ సెక్యూరిటీ. ఓకే. సిక్స్త్ వన్ మేడ్. ఓకే MEID. ఓకే నెక్స్ట్. ఓకే. సెవెంత్ వన్ ఫాదర్. ఓకే. ఎయిత్ వన్ డ్రామా. సో నెంబర్లు మీరు వేయద్దు సార్, అక్కడ నెంబర్ ఆటోమేటిక్ గా వస్తాయి, అవి నెంబర్లు వేయకూడదు. నైన్త్ వన్ డైవర్స్. డివోర్స్. 10 రోజ్, ROAC రోజ్. ఓకే 11th హ్యామ్స్టార్. 12th. ఓకే అరే ఇక్కడ మీరు నెంబర్లు వేయొద్దు ఎవరు కానీ, ఓకేనా. ఇక్కడ ఇలా 12 కరెక్ట్ వేసుకునేవా లేదా మీరు చూసుకొని నెక్స్ట్ కొట్టండి. ఓకే సో యూ విల్ లైక్ ఇంపోర్ట్స్ వ్యాలెట్ నౌ. ఓకే ఇక్కడ ఇంపోర్ట్స్ నౌ అని కొట్టండి సార్. ఓకేనా వచ్చేసింది వ్యాలెట్ సార్, వచ్చేసింది. మన వ్యాలెట్ ఓపెన్ అయింది, అంటే కొత్త వ్యాలెట్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నేను ట్రస్ట్ వ్యాలెట్ లో ఉన్న వాటిని ఇక్కడ తెచ్చి పెట్టుకున్నాను సార్, ఇది వేసుకున్నాను నేను. ఓకేనా ఇక్కడ నేను మీకు చెప్పాను, వెంకటేష్ సార్ని అడిగాను, చేశాను, కానీ మీరు అలా చేయకూడదు లైవ్ లో. ఓకేనా మీరు పర్సనల్ గా మీరు చేసుకోవాలి, మీరు పర్సనల్ గా చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే చూడండి ఇక్కడ ఇలా కొద్దిగా ఇది పైకంటే మేనేజ్ క్యాన్ ఉంది సార్. ఇక్కడ మేనేజ్ క్యాన్. ఓకే నీకు ఏం కావాలనో ఇలా తీసేయండి. ఇలా పక్కన రైట్ సైడ్ లో ఉంది కదా, దాన్ని బ్లూ కలర్ ఇలా తీసేస్తే అవి వెళ్ళిపోతాయి. ఓకే ఏమేమి వద్దో అవి తీసేస్తున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ చెప్తాను ఏమేమి కావాలో ఎలా యాడ్ చేసుకోవాలో. ఓకే BNB ఉండని పర్వాలేదు. ఇప్పుడు ఇక్కడ ఏముంది సార్, ఓన్లీ ఒక BNB ఉంది, కానీ మనకు కావాల్సింది ఏంటిది, PVC కావాలి. మళ్ళీ మేనేజ్మెంట్ క్లిక్ చేసి పైన ఇది అక్కడ PVC అని రాయండి. ఓకే PVC అని రాయగానే PVC చూడండి అక్కడ. సో దీని ఒక ప్లస్ ఉంది కదా సార్, ఆ ప్లస్ మీద గుర్తు చేయాలా, అక్కడ చూడండి అక్కడ వచ్చేసింది. సో మరి ఇప్పుడు బ్యాక్ వెళ్తే ఇది వచ్చేస్తుంది. ఓకే రమేష్ G ఓమెన్ కాల్, ఓమెన్ నుంచి కాల్ తీసుకోవాలి. ఓకే నో ప్రాబ్లం. ఓకే ఇది అయిపోయింది. చూడండి ఇక్కడ PVC వచ్చేసింది. ఇప్పుడు నేను కొత్తది కనుక ఇప్పుడు మీకు ఆల్రెడీ మీ దగ్గర PVCలు ఉంటే కనుక, అంటే మీ వ్యాలెట్ ఆల్రెడీ PVCలు ఉంటాయి, 100 అవి 100 ఇక్కడ కనబడతాయి, 1000 ఉన్నాయి 1000 కనబడతాయి, 1,00,000 ఉన్నాయి 1,00,000 PVCలు ఇక్కడ కనబడతాయి ఏంటనే. ఓకే నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏం కావాలి మనకి, ఎగ్జాంపుల్ BUSD కూడా కావాలి. BUSD కాదు USDT కావాలి. ఎస్ సార్ USDT కూడా ఇంకేం కావాలి, టెదర్ చాలా వస్తాయి ఇందులో, మీరు అవన్నీ పట్టించుకోవద్దు. మనకు కావాల్సింది చూడండి ఇక్కడ మధ్యలో ఉంది చూడండి, OP BNB ఉంది, అది వద్దు. ఇగో చూడండి ఇక్కడ USDT BEP20 టెదర్ USDT అని ఉంది. ఇగో ఇది చూడండి, ఎట్లా క్లిక్ చేస్తాను అలా క్లిక్ చేస్తాను, వెంటనే ఏమైంది ఇక్కడికి బ్యాక్ వెళ్ళిపో. 3 వచ్చేసినాయి లేవు సార్,
మీ దగ్గర యూఎస్డి వచ్చినాయి సార్, యూఎస్డి ఇప్పుడు కనబడుతుంది, వచ్చినాయి సార్. బిఎన్బి ఉంటే బిఎన్బి కనబడుతుంది, ఏది ఉంటే అది కనబడుతుంది. సార్ నెక్స్ట్ ఏంటి, ఇంకో వ్యాలిడ్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర 10 వ్యాలిడ్ ఉన్నాయి, నాకు 10 ఇందాక ఒకసారి మాట్లాడారు, నా దగ్గర 5 వ్యాలిడ్ ఉన్నాయి, ఒక మెయిన్ వ్యాలిడ్ ఓపెన్ అవుతుంది, మిగతా ఓపెన్ అవ్వట్లేదు. ఇంకా 4 వ్యాలిడ్ ఎట్లా మరి? సో అట్లనే ఇక్కడ పైన చూడండి వ్యాలిడ్ 01 అని వచ్చింది అక్కడ. ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇప్పటికే 1 2 3 4 5 ఉన్నాయి. 5 ఓకేనా, సార్. 5 ఉన్నాయి. ఇప్పుడు దీనికి పేరు కూడా రాసుకోవచ్చు మీరు. ఇక్కడ కుడి సైడ్ 3 గీతలు ఉన్నాయి, 3 నిలువుగా 3 చుక్కలు చూడండి, దాన్ని క్లిక్ చేశాను, రిమూవ్ అని వచ్చింది. బట్ ఇక్కడ మీరు రాసుకోవాలనుకుంటే పైన చూడండి ఫోన్ లెక్క రౌండ్ వచ్చి, ఫోన్ బొమ్మ లెక్క వచ్చి, దాని కింద వ్యాలిడ్ 01 వచ్చింది, దాని పక్కన పెన్ ఉంది కదా సార్. పెన్ ఇచ్చారు. ఆ పెన్ మీద క్లిక్ చేసి సపోజ్ ఇక్కడ ఈ వ్యాలిడ్ 01 కాడ ఇది తీసేసి, సపోజ్ ఇందాక ఏమన్నారు మీరు, ఎంటీ ఏబి, అని రాయండి సార్. ఓకే ఎంపీ, ఓకే సరే, ఓకే ఇది పీవీ, ఓకే పర్లేదు అని రాసుకున్నాం. తర్వాత అంటే నార్మల్గా సో పీవీ1, పీవీ2, పీవీ3, పీవీ4, లేదంటే మీరు మీ ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకొని ఉంటారు, అలా రాసుకోవచ్చు. ఓకే, కన్ఫర్మ్ చేసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఇక్కడ పేరు ఏమొచ్చింది సార్, అక్కడ పీవీ పీవీ వచ్చింది సార్. అలాగా. ఓకే, ఇప్పుడు మీకు నా ఇంకొక రెండు కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఇంకోటి ఎట్లా యాడ్ చేసుకోవాలి కూడా చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ యాడ్ వ్యాలెట్, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, యాడ్ వ్యాలెట్, యాడ్ ఎగ్జైటింగ్ వ్యాలెట్. సో ఇక్కడ మీరు పాతది పెట్టుకుని అదే టైప్ చేయాలా, చేసి ఇక్కడ ఆ ఇంకో వ్యాలెట్ కూడా 12 రాయాలి సార్, ఇక్కడ వచ్చేస్తుంది సేమ్. అట్లాగే ఎన్ని 100 కూడా మీరు 200 అయినా 300 అయినా 400 అయినా ఇదే విధంగా మీరు యాడ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇక మనకు కావాల్సింది ఏంటిది, పీవీహెచ్ మీద డాటా ఓపెన్ కావాలి, టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ కావాలి కదా. సో అది కూడా ఓపెన్ చేద్దాం. చూడండి సార్ ఇక్కడ కింద ఇందాక ఒకసారి అరే ఎక్స్ప్లోరర్ కనబడుతుంది అంటే నేనేం చెప్పాలి, కింద ఎందుకు లేదు ఎక్స్ప్లోరర్ చెప్పండి. ఇలా పైకన్నా తర్వాత ఏం కనబడుతుంది అంటే మేనేజ్ క్రిప్టో, ఓకే మేనేజ్ కన్నా వచ్చింది, దాని కింద ఏముంది సార్, కింద అంటే ఎగ్జామ్ లాస్ట్కి వెళ్ళండి కదా సార్. సో ఇక్కడ వ్యాలెట్, మార్కెట్, ఎక్స్ప్లోరర్, స్వాప్, అర్న్ 3 ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ మధ్యలో ఎక్స్ప్లోరర్ ఉంది సార్, ఎక్స్ప్లోరర్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత అక్కడ సెర్చ్ బటన్ ఉంది చూడండి, సెర్చ్ డిఆప్షన్ ఎంటర్ లింక్ అని ఉంది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఆల్రెడీ పీవీహెచ్ మీద డాటా ఉంది, మేబీ ఓపెన్ కాదనుకుంటాను, నేను క్లిక్ చేస్తున్నాను. ఆల్రెడీ సెర్చ్ చేసింది ఉంది కనుక క్లిక్ చేశాను. బట్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒక నిమిషం, ఓపెన్ కాదనుకుంటాను మొత్తానికి అయితే ఇది సారీ ఓపెన్ అవ్వట్లేదు, కరెక్ట్ అవ్వదు. ఓకే నో ఎనీవే మనం ఏం చేయాలి, మళ్ళీ ఒకసారి క్లిక్ చేశాను, ఇది తీసేయాలి మనం దీన్ని. ఓకే ఇది తీసేయాలి. ఓకే ఇది తీసేసి ఇక్కడ మళ్ళీ ఏం రాయాలి సార్, టోకెన్, TOKEN STAKING టోకెన్ స్టేకింగ్ .io. క్లిక్ చేసి గో, స్పేస్ వచ్చిందా, అది ఓపెన్ కాదు. ఓకే ఒక్క నిమిషం సార్, అయితే నేను కూడా చూడలేదు, ఇక్కడ ఇలా రాకూడదు సార్. ఓకే నేను ఏదో ఇప్పటివరకు దీంట్లో ఇది టైప్ చేయలేదు అనమాట. ఒకసారి 4-5 సార్లు మనం టైప్ చేసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే అది కూర్చుని పోద్ది. టోకెన్ సార్ మీకు ఏమైందంటే సార్ పైన పీవీసీ పెట్టే డాటా ఏమైనా ఉంది కదా, అక్కడ సెర్చ్ చేయండి సార్. ఓ సారీ, కరెక్ట్. ఓకే మీకు ఉంది చూడండి, అక్కడ టోకెన్ ఫార్మింగ్ ఉంది, టోకెన్ ఓకే టోకెన్ ఫార్మింగ్ ఉంది, టోకెన్ స్టేకింగ్ .io ఇలా రాసి గో చేసిన తర్వాత కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత అక్కడ పైన చూడండి సార్, అడ్డంగా దాంట్లోనేమో నిలువుగా 3 చుక్కలు ఉంటుండే, ఇక్కడ అడ్డంగా ఉన్నాయి. ఈ అడ్డంగా 3 చుక్కలు ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ నెట్వర్క్ బిఎన్బి టచ్ చేయాలి సార్. ఓకే బిఎన్బి టచ్ చేసి కన్ఫర్మ్ చేయండి. ఓకే కన్ఫర్మ్ చేసినాక ఇప్పుడు చూడండి ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ ఉంది. ఈ కనెక్ట్ వ్యాలెట్ నిదానంగా వింటే మీకు అర్థమవుతుంది సార్, అందరూ క్లియర్గా వినాలి ఇక్కడ, ఎందుకంటే చెప్పేటప్పుడు. ఓకే ఇది కొంచెం మీ మామూలు, ఇక నేను చెప్పాల్సిన పని లేదు మళ్ళీ మీకు. ఇక ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు మన వెంకటేష్ సార్తో మాట్లాడండి. థ్యాంక్ యూ. నేను కూర చెప్పండి. అదే 12 వర్డ్స్ అనేది ఇందులో ఎలా చెక్ చేయాలని చూపిస్తా అన్నారు కదా, అది కూడా చేశారు కదా. ఇక్కడ అర్థమైంది కదా. తర్వాత ఇప్పుడు ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ వెళ్ళాలి, దేనికైనా ఇక్కడ అర్థమైపోయింది అందరికి. ఓకే సో నో ప్రాబ్లం. ఇక్కడ నేను ఇప్పుడు దీన్ని ఇంటూ కొట్టాను, బయటకు వెళ్ళాను. ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ మీ వ్యాలెట్. ఓకే ఇప్పుడు ఇక్కడ మీ వ్యాలెట్ కండి, వ్యాలెట్ వచ్చిన తర్వాత చూపించండి సార్. అదే చూపిస్తా. ఇక్కడ చూడండి ఇక్కడ సార్, ఇగో ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి. ఇప్పుడు 5వది ఓపెన్ చేస్తున్నాను సార్ మీకు, 5వది. ఓకే ఎందుకంటే ఈ 4 ఉన్నాయి పనికి హెచ్ఓటి, అవి నేను ఓపెన్ చేయకూడదు. ఇక్కడ ఈ 4వది ఓపెన్ చేస్తా. ఈ నిలువుగా 3 చుక్కలు ఉన్నాయి కదా సార్, ఆ నిలువుగా 3 చుక్కల్ని క్లిక్ చేయండి. చేశాను.
చేసిన తర్వాత క్రియేట్ న్యూ వ్యాలెట్ బ్యాకప్ చూడండి, ఇక్కడ 1 2 3 4 5 బ్యాకప్ ఉంది సార్. బ్యాకప్ ఈ బ్యాకప్ మీద క్లిక్ చేయండి సార్. ఈ బ్యాకప్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ 2 ఆప్షన్స్ వచ్చాయి. ఏమని? బ్యాకప్ ఐక్లూడ్, బ్యాకప్ మాన్యువల్. బ్యాకప్ మాన్యువల్ మీద క్లిక్ చేయండి సార్. ఓకే, ఓపెన్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ 3 ఆప్షన్స్ వచ్చాయి. వీటి మీద క్లిక్ చేయాలి. 1 2 3. ఇప్పుడు అండర్స్టాండ్ అంటే అదే మళ్ళీ సేమ్ చెప్తుంది. ఒకవేళ ఇవన్నీ ఓపెన్ చేసి నీకు ఎవరన్నా చూశాడనుకో, మళ్ళీ నేను నా బాధ్యత లేదు, మళ్ళీ నన్ను అడగకూడదు, ఇవన్నీ నేను మీరు లాస్ అయింది అనుకోండి, మీరు ఇప్పుడు ఇంకా నాకు ముఖ్యంగా చెప్తుంది, మరి మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు, స్క్రీన్ షేర్ చేసి చూపిస్తున్నారు, ఒకవేళ మీ ఫండ్ లాస్ అయితే నాకు లాభం నేను బాధ్యులు కదా అని చెప్తుంది. ఓకే, అండర్స్టూడ్. సో ఇక్కడ మీ 12ది కొట్టమంటది. ఓకే, ఇప్పుడు మీకేం కనబడుతుంది సార్? ఎంటీ సార్, ఎంటీ. అంటే మీకైతే ఇక్కడ బ్లాంక్ వచ్చింది. ఒక్కోసారి మన టైం బాగాలేకపోతే ఓపెన్ అయ్యే 12 కనబడతాయి. ఎగ్జాంపుల్ చెప్తుంది సార్. కనబడ్డాయి ఇంకో వేరే ఏం చేస్తారంటే సార్ దీన్ని ఇంటర్నెట్ స్క్రీన్ షాట్ తీసుకుంటారు, లేకపోతే రికార్డ్ అవుద్ది, అవి తీసుకుని వీడియో రికార్డింగ్ అవుద్ది కాబట్టి అందులో చూసి కూడా మళ్ళీ చేసుకుంటున్నాం. అందుకని చెప్పేసి మీరు చేయకూడదు సార్. ఇక్కడ కనబడతాయి సార్ 12 వర్డ్స్, ఇందులో నుంచి చూసుకోవాలంటే కూడా. ఓకే, ఇప్పుడు నాకు కనబడుతుంది, మీకు కనబడతలేదు కాబట్టి సెక్యూరిటీ పర్పస్ అనమాట. మరి ఐఫోన్ లో చేస్తున్నాను అందుకని కనబడతలేదు కావచ్చు. మళ్ళీ రేపు నార్మల్ ఫోన్ లో కూడా చేసి చూపిద్దాం. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సింపుల్. తీసేయాలంటే కూడా ఇక్కడ చూడండి సార్, తీసేయాలంటే కూడా ఈ పీవీఆర్ ని ఇప్పుడు నేను తీసేయాలి, నాకు అవసరం లేదు. ఇప్పుడు ఎందుకంటే నాకు అవసరం లేదు, అది నేను తీసేస్తాను సార్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు మళ్ళీ 3 గుర్తుల మీద క్లిక్ చేస్తాను. చూడండి, ఇక్కడ కింద ఏమొచ్చింది సార్? రిమూవ్ వ్యాలెట్ అని వచ్చింది. ఎందుకంటే మీ అందరికి నేను గ్రూప్ లోనే షేర్ చేశాను ఈ 12 keys కనుక నేను ఇక్కడ పెట్టుకోకూడదు అనుకోకుండా బై మిస్టేక్ ఇందులోకి నాదే కదా అని చెప్పేసి నేను పీవీసీ మెటాలో లేకపోతే ఇంకోటి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అవి మనకు ఉండే అవకాశం లేదు. కనుక వెంటనే రిమూవ్ చేసుకుంటే బెటర్. చూడండి, రిమూవ్ చేస్తున్నాను. డిలీట్, ఖతం. మీ ఎదురుగానే డిలీట్ చేసేసాను. సరే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎన్ని వ్యాలెట్ ఉన్నాయి మన దగ్గర? 1 2 3 4 ఉన్నాయి. 5వ వ్యాలెట్ మాయమైంది. ఇది సార్. సో ఇంకేమైనా డౌట్ ఉంటే మనం వెంకటేశ్వర సార్తో మాట్లాడి. ఇప్పుడు నేను కొద్దిగా బిజీ అవుతాను అనమాట, అందుకని. థ్యాంక్ యూ సార్. అదే ఇదే డౌట్ ఉంది సార్, ఇందులో సేఫ్ పాల్ ఎలా చూడాలని. థ్యాంక్ యూ సార్, ఫుల్ క్లారిటీగా చెప్పారు, అర్థమైనగా. థ్యాంక్ యూ. ఓకే సార్, మరి వెల్కమ్ సార్. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ మనకి సార్ ఆల్రెడీ షో చేశారు. మరి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక రండి సార్. మీరు అడిగిన దానికి అర్థమైందా? సార్ అడిగారు కదా, ఇందులో 12 keywords అనేది ఎలా చెక్ చేసుకోవాలని అడిగారు. సార్ ఆల్రెడీ లైవ్ లో చూపించారు. అర్థమైంది కదా? ఎలా చూసుకోవాలో చెప్పాము. ఆ 12 వర్షాలు పాత ఎలా వేసుకోవాలి అది కూడా చెప్పాము. ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పారు. మళ్ళీ మనకి డిస్కవరీలోకి వెళ్ళి ఎలా ఓపెన్ చేయాలో కూడా చెప్పారు. పీవీసీ మెథడ్ డాటా, టోకెన్ స్టేకింగ్ డాటా ఎలా ఓపెన్ చేయాలో కూడా చెప్పారు. ఓకే సార్, రండి. ఇంకా వెల్కమ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి? మరి ఈ రోజు చాలా మందికి కూడా అదే ఇష్యూ వచ్చింది సార్. ఎందుకంటే ఓకే, వెల్కమ్ సార్, సిమియన్ సార్, వెల్కమ్. సార్ థ్యాంక్ యూ సార్, అర్థమైంది సార్. అర్థమైంది కదా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓపెన్ చేసుకుని చూసుకోండి. ఇంకోటి ఏంటంటే లైవ్ లో మీరు మాత్రం ఏం చేయొద్దు. ఒకవేళ మీరు అందులో యాడ్ చేసుకోవాలన్నా చెందాలన్నా కానీ మీ ఇండివిజువల్ మీరు చేసుకోండి. ఆల్రెడీ మీరు ఒకటి చేశారు కాబట్టి మీకు ఎలా చేయాలి ఏంటి అనేది ఐడియా ఉంటుంది. అలా చేసుకోండి అంతే. ఓకే సార్? సరే సార్, సరే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ రోజు అయితే చాలా మందికి కూడా డిఎఫ్స్ అనే ప్రాబ్లం వచ్చింది సార్ ఈ రోజు. ఎందుకంటే 3-4 days నుంచి ఎవరైతే ఓపెన్ చేయలేదు వాళ్ళందరూ ఈ రోజు ఓపెన్ చేసేటప్పటికి ఏమైందంటే సార్, ఆటోమేటిక్గా డిఎఫ్స్ అని వచ్చేస్తుంది. మరి ఈ రోజు చాలా మంది అయితే నాకు కాల్ చేశారు. వాళ్ళకైతే చెప్పాను సార్, సేఫ్ పాల్లో మరి చేసుకోండి సార్ అని చెప్పేసి. మరి నా తొందరలోనే మరి ఈ ఇష్యూ అనేది క్లియర్ అవుద్దని అనుకుంటున్నాం. చూడాలి సార్. సార్ గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే సార్, శాంతిరాజ్ సార్, వెల్కమ్ సార్. సార్ నిన్నటి నుంచి సేఫ్ పార్లో కూడా రాలేదు సార్. 404 వచ్చింది సార్. సార్ మీకు ఏం చేశారంటే సార్, అది ఎందుకు వస్తుందంటే పీవీసీ మెథడ్ డాటా సెర్చ్ చేస్తున్నారు కదా, దాని మూలన ఇప్పుడు ఆల్రెడీ మనకి గ్రూప్ లో మీరు మెసేజ్లు వస్తున్నాయి చూడలేదు సార్. టోకెన్ స్టేకింగ్ డాటా అని సెర్చ్ చేయాలి సార్. టోకెన్ స్టేకింగ్ సార్? టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ.
ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. ఓకే మీరు కావాలంటే స్క్రీన్ షేర్ చేయండి, లైవ్ లో ఓపెన్ చేయండి. పీవీసీ మీటర్ డాట్ ఐఓ అనేది ఇప్పుడు వాళ్ళు చేంజ్ చేసి టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ అని చేశారు. ఆల్రెడీ మన లీడర్స్ అందరూ కూడా పెట్టారు, రాయ్ సార్ పెట్టారు, అందరూ పెట్టారు సార్, చాలా మంది పెట్టారు. ఓకే సార్, ఓకే సార్, ఓకే ఓకే. అంటే పీవీసీ మీటర్ డాట్ ఐఓ అనేది ఏమన్నా మరి దాంట్లో ఏమన్నా వర్క్ ఏమన్నా నడుస్తూ ఉండొచ్చు, ఏమన్నా చేస్తూ ఉండొచ్చు, అందుకని చెప్పేసి అది ఆఫ్ చేశారు. టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ అనేది ఓపెన్ చేశారు. ఓకే సార్, ఓకే సార్, ఓకే. టోకన్ స్టేకింగ్ సార్. టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. ఓకే సార్, ఓకే సార్. స్పేస్ రాకూడదు సార్, స్పేస్ వస్తే మళ్ళీ మీకు ఓపెన్ అవ్వదు. మీకు డౌట్ ఉంటే కనుక స్క్రీన్ షేర్ చేయండి, లైవ్ లో చేద్దాం, నో ప్రాబ్లం. అశోక్ కుమార్ సార్, వెల్కమ్ సార్. అశోక్ కుమార్ సార్, వెల్కమ్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. గుడ్ సార్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. ట్రస్ట్ వ్యాలెట్ నాకు ఓపెన్ అవుతుంది సార్. ఇది టోకెన్ ఫార్మింగ్ డాట్ ఐఓ కొట్టిన తర్వాత అక్కడ 3 గీతలు అడ్డ గీత వచ్చిన తర్వాత అక్కడ సీడ్ ఫండింగ్ కదా, మనం టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనం సీడ్ ఫండ్ కూడా వెళ్ళచ్చు. ట్రస్ట్ వ్యాలెట్లో ఇంతకుముందు ఓపెన్ చేసి చూసినా బాగుంది, ఒకసారి ఆల్రెడీ మేము ట్రై చేసినాము. మన గ్రూప్ వాళ్ళు ఒకసారి ట్రై చేయమండి. సేఫ్ వాళ్ళ కూడా నో ప్రాబ్లం, దెన్ ట్రస్ట్ వ్యాలెట్ ఆల్సో నో ప్రాబ్లం. యా, ట్రస్ట్ వ్యాలెట్ లో ఏమైందంటే, ట్రస్ట్ వ్యాలెట్ లో చాలా మంది కూడా డిఎఫ్స్ అని ఓపెన్ అవ్వట్లేదు, దాని మూలన సేఫ్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అనమాట. ఓకే సార్, సో నాకైతే ఓపెన్ అవుతుంది సార్, నాకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసి ముందుగా మీరు టోకెన్ స్టేకింగ్ లోకి వెళ్ళండి. టోకెన్ స్టేకింగ్ లోకి వెళ్ళిన తర్వాత టోకెన్ స్టేకింగ్ కాదు, టోకెన్ ఫార్మింగ్ సార్ ఫస్ట్. అందులో వెళ్ళిన తర్వాత అడ్డంగా 3 గీతలు ఉన్నాయి కదా, అక్కడ అందులో అక్కడ నుంచి ఇక్కడికి రండి. అట్లా అవుతుందో చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఇస్, అంతే వచ్చిన సార్, అంతే వచ్చిన. ఓకే, అదే అవుతుందని. ఓకే సార్. మురళీ శ్రీను గారు వచ్చారు, మాట్లాడండి సార్. ఓకే సార్, మురళీ శ్రీను సార్, వెల్కమ్ సార్. నమస్తే సార్. సార్ గ్రూప్ లో కొంతమంది విత్డ్రాల్ అవుతున్నాయని పెడుతున్నారు ఏంటి సార్? విత్డ్రాల్ ఏమైనా అవుతున్నాయా సార్? విత్డ్రాల్ అనేది 100 పీవీసీ మీటర్ విత్డ్రాల్ అనే ఆప్షన్ ఇచ్చారు సార్ ఆల్రెడీ. అది అవుతున్నాయని చెప్పి పెడుతున్నారు అన్నమాట. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే 100 పీవీసీ మీటర్ విత్డ్రాల్ అనేది పెట్టుకోకుండా ఉండండి. ఎందుకంటే చార్జ్ సార్ 0.55 అనేది, అంటే 55 రూపీస్ ఛార్జ్ పడుతుంది. అంటే మీరు 100 రూపాయలు పీవీసీ మీటర్ తీసుకోవడానికి 55 రూపాయలు అనేది అక్కడ ఖర్చు అవుతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు దానికి ఆల్రెడీ విత్డ్రాల్ గురించి మెయిల్ పెడుతున్నారు అనమాట. అవి మీరు చూసేది అదే, మొత్తం అందరూ సిస్టమ్ కు మెయిల్ పంపిస్తున్నారు. అంటే ఇది మాకు ఇలా కాదు, మాకు ఇంత ముందు ఎలా ఇచ్చేవారు $10 గానీ అలాగ ఇచ్చేవాళ్ళు కదా, అలా కావాలని చెప్పేసి మెయిల్ సెండ్ చేస్తున్నారు. అదే సార్. టోకెన్ ఫామ్ నుంచి ఇవ్వట్లేదా సార్? 5 ఇచ్చేవారు కదా వరకు, 5-10. అదే సార్, టోకెన్ ఫార్మింగ్ నుంచి కూడా 100 పీవీసీ మీటర్ మెన్షన్ చేశారు. అదే సార్, దాని గురించి అలా కాదు, మాకు అలా కాదు, ఇంత ముందు ఎలా ఇచ్చేవారు అలా కావాలని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే సార్, ఓకే సార్. మేబీ చూద్దాం. అందరూ మెయిల్ పెడుతున్నాం, చేస్తున్నాం, సిస్టమ్ తో మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కూడా మన లీడర్స్ అందరూ కూడా కొద్దిగా మీ లీడర్స్ మీటింగ్ లో కూడా వీళ్ళు షేర్ చేసుకుంటారు కాబట్టి తొందరలోనే మనకి ఏమన్నా మరి ఓల్డ్ ప్రాసెస్ లో ఏమన్నా ఇవ్వచ్చేమో చూద్దాం. సరే సార్. ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే సార్, ఎవరైనా సరే 100 పీవీసీ మీటర్ అనేది మీరు పెట్టుకోవద్దు. ఎందుకంటే పెట్టుకుంటే కనుక మీరు ఆల్రెడీ ఛార్జ్ అనేది మీకు లాస్. 100 పీవీసీ మీటర్ కాస్త మీకు 55 రూపీస్ మీకు ఛార్జ్ పడుతుంది. మళ్ళీ అక్కడ 5% పీవీసీ మీటర్ అనేది కట్ అవుతుంది. మీకు ఓన్లీ 40 పీవీసీ మీటర్ అనేది బయటకు వస్తుంది సార్. అది లెక్క చేసుకొని మీరు ఓకే అనుకుంటేనే తీసుకోండి. ఓకే, ఓకే సార్. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వర సార్, వెల్కమ్ సార్. కాశీ వెంకటేశ్వర సార్. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ లో కూడా ఎంత పడుతుంది సార్ ఛార్జీ? టోకెన్ ఫార్మింగ్ లో కూడా 0.15 అంటే 15 రూపాయలు ఎంతో పడుతుంది సార్. అది ఇది లాస్ అంటారా? టోకెన్ ఫార్మింగ్ కూడా విత్డ్రాల్ లాస్ అంటారా?
సార్ 100 పీవీసీ మీటర్ టోకెన్ ఫార్మింగ్ అంటే మీరు ఆలోచించుకోండి సార్. $1 వర్త్ కూడా $1 వర్త్ మీకు బయటకి ఇస్తున్నారు. $1 వర్త్ అంటే మీరు అందులో ₹15 ఆల్రెడీ ఖర్చు పెట్టేసుకుంటున్నారు. అది కూడా అవును లాసే సార్. కదా సార్. అంటే ఇంత ఆ, ముందులాగా మనకి ఒకవేళ $10 వర్త్ కానీ లేకపోతే ఇప్పుడు మనకు ఆల్రెడీ మెన్షన్ చేశారు 10 కానీ 20 కానీ 30 కానీ 50 కానీ అలా ఇవ్వాలని. అలా ఉమ్. ఇస్తేనే కొద్దిగా బెటర్. కానీ ఇలాగ మీరు ఒక రోజుకే మీకు $50 వస్తున్నాయి సార్. ఒక పీస్ ఒక $1 వర్త్ తీసుకుని ఏం చేసుకుంటారు సార్ మీరు? అది కూడా వీక్లీ 1 టైం. అది మరి కొంచెం అది అది సిస్టమ్ అది కొంచెం కరెక్ట్ చేయాలని కోరుకుంటున్నా సార్ నేను. అదే అదే సార్ అదే మన మార్చాలని చెప్పి. అదే అంతకుముందు $5 ఇచ్చినప్పుడు కొంచెం బెటర్ అనిపించింది సార్. $5 కానీ $10 కానీ ఇచ్చినప్పుడు బెటర్ అనిపించింది. $5 కానీ $5 కూడా కాదు సార్, మినిమం 10 ఇస్తే సార్ కొద్దిగా అందరికి ఆ, హ్యాపీగా ఉంటుంది. 10 అయినప్పుడు అద్భుతంగా ఉంది సార్. 5కి కూడా మనకి కొంచెం ఇబ్బంది అయింది. ఆ, అదే అయితే సార్ ఇది మినిమం 5. మనమైతే మెయిల్స్ పెడుతున్నాము. ఆ మెయిల్స్ కంపెనీ అది మన సిస్టమ్ దగ్గరికి వెళ్తున్నాయో లేదో అర్థం కావట్లేదు సార్. సిస్టమ్ దృష్టికి వెళ్తే పర్వాలేదు. అది అది సిస్టమ్ దృష్టికి వెళ్ళి అది మార్పు చెందాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే పెట్టేటప్పుడు మనం నేనే 1,00,000 పెట్టినా ఇప్పటి 2 వరకు లక్షలు సార్ 3 లక్షలు పెట్టినా లోనకి తీసుకుంటుంది. ఇచ్చేటప్పుడు మాత్రం అక్కడే మనకు మెయిన్ మైనస్ అదే అవుతుంది సార్. మెయిన్ అవును సార్. లక్షలు పెట్టుకున్న వాళ్ళకి సరైన టైంలో తీసుకోవడానికి ఛాన్స్ లేకుండా పోతుంది. అక్కడ మనం సమాధానం చెప్పలేకపోతున్నాం. మనం ఎవరైతే మనం ఉన్నారో మన టీం మెంబర్స్ కి చెప్పలేకపోతున్నాం. అది ఒక మైనస్ అవుతుంది సార్ బాగా. మన ఇది రాజేష్ ఎట్లా సార్ అందుకనే సార్ మన రాజేష్ సార్ మొత్తం దాని గురించే సార్ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆల్రెడీ దాని గురించి ఇది సార్తో ఎట్లా ఉందంటే మాట్లాడింది. ఇది ఎట్లా ఉందంటే మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అన్నట్టుగా ఉంది సిస్టమ్ పని. అది కరెక్ట్ కాదు అవును సార్. సార్. అది సిస్టమ్ మారాలి సార్. సిస్టమ్ మారితేనే మన పీయూసీ మెటాక్ కూడా ఒక అందరి దృష్టిలో పడుద్ది. ఎందుకంటే ఇప్పటికే నెగిటివ్ అయిపోతుంది, ఇంకా ఇంకా నెగిటివ్ అయిపోయింది. పీయూసీ మెటా జోలికి ఎవరు రాలేరు. అంటే పీయూసీ మెటా మీద ఇంట్రెస్ట్ గా రావడానికి ముందుకు రాలేకపోతున్నారు ఎవరు కూడా. మనం చెప్పినా కూడా అది వాళ్ళు అంత ఈజీ. చాలా మంది ఏమంటున్నారంటే అది దాంట్లో వేస్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే మనం అవును సార్. బాధపడతామని. కొంతమంది అంటే దాంట్లో పెట్టే పెట్టుబడి వేస్ట్, మనం బయట ఎక్కడ పెట్టుకోవచ్చు అది ఇది అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్. అది అంటే నేను నెగిటివ్ గా మాట్లాడతలేదు. మనం ప్రేమ ఉంది, సిస్టమ్ మీద ప్రేమ ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు తాజా ఉన్నదే పరిస్థితులు సార్ ఉన్నదే పరిస్థితులు షేర్ బట్టి చేసుకున్నారు ఆ, వెంకటేశ్వర గారు. ఉన్నదే షేర్ చేసుకున్నారు. ఆల్రెడీ మనకి నిన్న రాజేష్ సార్ కూడా మనందరి అవును తరపున సార్. మాట్లాడారు. ఎందుకంటే సార్ నిన్న ఎవరైతే మరి ఎవరో అన్మ్యూట్ చేసుకుని మాట్లాడలేదు కానీ సార్ మాట్లాడింది ఏంటంటే సార్ మనందరి తరపున మాట్లాడారు అనమాట. అవును సార్. సిస్టమ్ ఇలా రాజేష్ గారు చేసేది కరెక్ట్ కాదు అని ఉన్నది. చెప్పేసి నిన్న చాలా సేపు మనకు మాట్లాడింది. అదే అవును సార్. రాజేష్ గారు ఉన్నదన్నట్టే మాట్లాడారు సార్. ఎందుకంటే సిస్టమ్ సపోర్ట్ చేయకుండా అసలు వాస్తవ పరిస్థితుల గురించి మాట్లాడారు. మనం ఎట్లా ఇబ్బంది పడతాం అనేది. ఇది మనం పెట్టే మెయిల్స్ అన్ని కూడా సిస్టమ్ దృష్టికి వెళ్ళి మరి ఒక మంచి నిర్ణయంతో మనకి ముందుకు వస్తుందని ఆశిస్తున్నాం సార్. సార్ మా మీకు మేము చేయమని చెప్పాం కనుక సిస్టమ్ చూస్తే సార్ మేము చెప్పినప్పుడు మీరు మెయిల్ చేశారంటే చూస్తుంది సిస్టమ్. సో ఇప్పుడు అవును పడితే సార్ చేస్తున్నాను సార్. నేను రెండు అడ్రస్ నుంచి పంపించాను సార్. 2 మెయిల్ ఐడీల నుంచి మీరు మిమ్మల్ని ఫాలో అవుతున్నాను సార్. మన ఉదయం మీటింగు రమేష్ గారిని, శంకర్ సార్ గారిని, ప్లస్ మీరు వెంకటేష్ గారిని, మేము సార్ రాజేష్ గారిని, ఇంకా మిగతా లీడర్స్ అందరిని కూడా ఫాలో అవుతున్నాం. కాబట్టి మీరు ఏదైతే ఆచరిస్తున్నారో దాని ప్రకారంగా ముందుకు వెళ్తున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మనందరం కూడా థ్యాంక్ యూ ముందుకు సార్. వెళ్ళాలి. సిస్టమ్ మనందరికి కూడా మంచి గుడ్ న్యూస్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. ఇంకా మనకి 5 minutes ఉంది సార్ టైము. ఈ 5 minutes లో మరి ఇంకెవరైనా షేర్ చేసుకోవాలంటే రండి సార్. వెల్కమ్. ఇప్పుడు మనకి ఏంటంటే ఓకే సులేమన్ సార్ వచ్చారు. సులేమన్ సార్ వచ్చారు. వెల్కమ్ సార్. సులేమన్ సార్ వెల్కమ్. షేక్ సులేమన్ సార్ వెల్కమ్. సార్కి అయితే అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం. మరి సార్ మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు సార్. షేక్ సులేమన్ సార్ అంటే హ్యాండ్ రైజ్ చేశారు. మీకు ఆల్రెడీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం.
మీరు చేసుకొని మాట్లాడచ్చు. ఓకే సార్, అయితే మరి అన్మ్యూట్ చేసుకోవట్లేదు ఇంకా. సార్ వెల్కమ్. ఇంకా గుడ్ మార్నింగ్ సార్, కరుణాకర్ సార్, గుడ్ మార్నింగ్. నో ప్రాబ్లం. ఎందుకంటే చూసారు కదా, డియాప్స్ వచ్చే వాళ్ళు, ఒకవేళ మీరు డియాప్స్ వస్తే కనుక డియాప్స్ వచ్చే వాళ్ళు ముందుగా మీరు టోకెన్ స్టేకింగ్ కాకుండా టోకెన్ ఫార్మింగ్ .io ఓపెన్ చేయండి సార్ ముందుగా. మేబీ అంటే డియాప్స్ వచ్చే వాళ్ళకి అది ఓపెన్ చేసిన అలాగే వస్తుందా సార్? సార్ అలాగే వస్తుంది సార్. డియాప్స్ వచ్చే వాళ్ళకి ఏది ఓపెన్ అవ్వట్లేదు. ఏది ఓపెన్ అవ్వట్లేదా? ఓకే, అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మన అయితే సేఫ్ వాళ్ళే సార్ అనేది ఏంటంటే సార్, టోకెన్ స్టేకింగ్ .io అని సెర్చ్ చేయక లేకుండా డైరెక్ట్ టోకెన్ ఫార్మింగ్ లోకి వెళ్ళి అక్కడ నుంచి స్టేకింగ్ లోకి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు అంతే. ఓకే ఓకే, అది ఓకే. నేనేమనుకున్నానంటే మరి ఒకవేళ డియాప్స్ అనేది అక్కడ రాకపోతే, ఒకవేళ ఇక్కడ మన టోకెన్ ఫార్మింగ్ లో రాకపోతే కనుక అట్లా అది ఇంకా ఈజీ ఉంటుందని నా ఆలోచన అన్నమాట. ఎందుకంటే మళ్ళీ సేఫ్ కాల్ చేసుకోవడం ఎందుకని నేను ఎక్కువ శాతం సేఫ్ కాల్ చేసుకోకూడదని ఆలోచిస్తాను. ఎందుకంటే మళ్ళీ అందులో ఈ 12 తీసుకెళ్ళాలి. తెలియని వాళ్ళు పాపం వేరే వాళ్ళని అడుగుతారు. వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు మంచి వాళ్ళు అయితే పర్వాలేదు. అంటే ఈ మధ్య మనం వింటున్నాం కదా, నాది ఇలా జరిగింది అలా జరిగింది. అందుకు నా భయం లేదు, లేకపోతే ఇంకోటి ఏం లేదు. బట్ ఇక మరి ఓపెన్ కానప్పుడు మాత్రం మనం అలాగే చేసుకోవాలా. బట్ ఒక్కటి ఈ సందర్భంగా నేను అందరికి చెప్పేది ఏంటంటే సార్, మీరు వర్క్ చేయకున్నా కూడా ఎవ్రీడే మీరు ట్రస్ట్ వ్యాలెట్ చూసుకోండి సార్. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, నేను ట్రస్ట్ వ్యాలెట్ రోజు ఓపెన్ చేస్తానని చెప్తాను. అందులో ఏం వస్తుంది ఏం రాదు అని కాదు నేను చూసేది. ట్రస్ట్ వ్యాలెట్ అనేది రోజు ఓపెన్ చేసుకోవాలి. అది మనకు బెటర్ అనమాట. ఇక్కడ చాలా మందికి అదే జరుగుతుంది. అంటే ట్రస్ట్ వ్యాలెట్ అంటే మీరు ఎన్ని వ్యాలెట్ ఉంటే అన్ని వ్యాలెట్ ఓపెన్ చేయాలి. మళ్ళీ ట్రస్ట్ వ్యాలెట్ అంటే మీరు ఏమనుకుంటున్నారు అంటే, మీ దగ్గర 10 వ్యాలెట్ ఉన్నాయనుకోండి, మీరు 1 లేదా 2 ఓపెన్ చేస్తున్నారు, మీరే ఓపెన్ చేయట్లేదు. అలా కాదు, ఉన్న వ్యాలెట్ అన్నీ కూడా మీరు ఓపెన్ చేయాలి. సిస్టమ్కి అంటే అది ఏమంటుంది అని సిస్టమ్కి తెలుస్తుంది, అది రోబోటిక్ తెలుసుకుంటుంది మీరు ఓపెన్ చేస్తున్నారా లేదా అనేది కౌంట్ అవుతుంది సార్. మనకంటే కొద్దిగా ఇలాంటి విషయాల లోపల లెక్కలు మ్యాథమెటిక్స్లో చాలా చాలా తెలివి వెళ్ళదు. అంటే మైండ్ ఉపయోగించుట్లా తెలివి కాదు, కానీ మనకంటే ఎవరు లేరు, కానీ మనుషుల కంటే ఎవరు తెలివైన లేరు కానీ. బట్ ఇక్కడ కౌంటింగ్లో మ్యాథమెటిక్స్లో అది మాత్రము ముందు ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి మీరు ట్రస్ట్ వ్యాలెట్లు ఎన్ని ఉంటాయని కూడా ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు మీరు. అంటే అలా ఓపెన్ లక్ష్మణరావు సార్, సార్ లక్ష్మణరావు సార్ ఏమన్నా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? చేసుకోవాలంటే రండి సార్. తర్వాత లాస్ట్ ఇంకా సార్ మరి ఇంకా ఎండ్ చేసుకుంటారు. అందుకని మీరు ఒకవేళ ఏమైనా మాట్లాడాలనుకుంటే రండి లక్ష్మణరావు సార్. ఓకే సార్, కంటిన్యూ సార్. ఓకే, అయితే ఇక మరి ఎవరికి ఆప్షన్ లేనట్టే ఇప్పుడు, ఇక అందరికి అయిపోయినట్టే. ఎందుకంటే ఆల్రెడీ మనకు టైం అయింది కనుక పార్ట్నర్స్ ఎవరైనా మీరు ఓకే పార్ట్నర్స్ మీరు నా మాట వింటే బరాబరి అర్థమవుద్ది. ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా మీ యొక్క వ్యాలెట్ని ఖచ్చితంగా మీరు ఓపెన్ చేయించుకోండి సార్. ఎన్ని వ్యాలెట్ అన్ని వ్యాలెట్. ఇప్పుడు సపోజ్ నా దాంట్లో 302 303 వ్యాలెట్ ఉన్నాయి. సో నాకు కూడా కొన్ని డియాప్స్ అని వస్తున్నాయి, వాటిని పక్కన పెట్టాను. మళ్ళీ సేఫ్ వాళ్ళకి తీసుకెళ్ళట్లేదు. ఎందుకంటే నేను కూడా మరి ఒక 300 వ్యాలెట్లు ఓపెన్ చేయాలంటే కుదరదు నాకు కూడా. నాకు కూడా కుదరక అలా డియాప్స్ వస్తున్నాయి. నేను ఇప్పటివరకు మీకు చెప్పలేదు, కానీ వస్తున్నాయి నాకు ఈ మధ్యన. ఒకటి నేను ఓపెన్ చేస్తే అలా వచ్చినాయి. బట్ ఏంటంటే అవి వాళ్ళు దాంట్లో వర్క్ చేయట్లేదు, బట్ నేనే మెయింటైన్ చేయాలి. బట్ కాకపోతే నేను ఒక 50 నుంచి 60 అయితే ఓపెన్ చేస్తాను, అంటే ఒక రోజుకు 2 రోజులలో. బట్ ఇక 300 అంటే ఓపెన్ కావు కదా, ఓపెన్ చేయలేకపోతాను. అంటే అందులో పని ఏముండదు. సో వాళ్ళకి డీపీలు ఎక్కువ లేవు, వాళ్ళ సీడ్ వాల్యూ ఇది కాదు. సో వాళ్ళ టోకెన్ ఫార్మింగ్ ఎక్కువ అవ్వలేదు, వాళ్ళ టోకెన్ స్టేకింగ్ ఎక్కువ అవ్వలేదు. సో పని ఏముంది అని చెప్పేసి ఓపెన్ చేయను. బట్ ఓపెన్ చేయకపోతే ఇప్పుడు సడన్లీ ఇది మారింది అది మారింది అని సరికి ఓపెన్ చేద్దామని చూస్తే డియాప్స్ వస్తుంది. అంటే అర్థం చేసుకోండి. దానివల్ల మనము ఖచ్చితంగా దాన్ని మరి అట్లా ఓపెన్ చేయకుండా ఉండకూడదు అనేది మనకి అర్థమవుతుంది. అందుకని చెప్పేసి మీ అందరికి చెప్పేది ఒకటే. సో అందరూ కూడా మరి మీ దగ్గర ఎన్ని వ్యాలెట్లు ఉంటాయి అన్ని వ్యాలెట్లు కూడా ఓపెన్ చేసుకుంటారు బెటర్. ఒక్కసారి అలా
అలా వెళ్ళి టోకెన్ స్టేకింగ్ డాట్ అయ్యో టోకెన్ ఫార్మింగ్ డాట్ అయ్యో ఒక రౌండ్ వేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి అయిపోయి ఏముంది. అప్పుడు టైం దొరికినప్పుడు నైట్ కావచ్చు, పడుకుంటప్పుడు కావచ్చు, మనం అప్పుడప్పుడు రీల్స్ అది షార్ట్స్ చూస్తూ ఉంటాం. అంటే ఫోన్లలో ఇప్పుడు ఈ మధ్యన చాలా ఎక్కువ అవుతుంది అలాంటివి. సో అలాంటి టైంలో ఆ టైం ఇక్కడ ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ఇక్కడ పెట్టండి. అలా అయితే మనకు మళ్ళీ సేఫ్ పాలు డౌన్లోడ్ చేసుకోవడము, మళ్ళీ అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం తెలిసిన వాళ్ళకి పర్లేదు సార్, ఎన్ని ఆప్షన్ ఉన్నా పర్లేదు. తెలియని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వెళ్ళి సార్ నాకు ఇది అవుతుంది అంటే మళ్ళీ అక్కడ ఎన్ని మీటింగ్లోనూ మొన్న సేవ్ చేస్తున్నారు కదా సార్లు, మీరు పిలవగానే మిమ్మల్ని మంచిగా నవ్వుకుంటూ మీకు అన్ని విషయాలు చెబుతారు, అన్ని తెలుసుకుంటారు. మీ దగ్గరికి వెళ్ళి తెలుసుకుని మీ యొక్క మరి మీ అసెట్ అనేది లాస్ అవుతుంది, అలా అవుతున్నాయని తెలుస్తుంది. ఎవరు ఇంకా మనకు తెలియదు, మన సైడ్ కాదు నార్త్ సైడ్ అలా లాస్ అవుతున్నాయి. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళు ఏదో బిజినెస్ చేస్తే ఆ బిజినెస్లో మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అది కూడా జరుగుతుంది సార్. ఓకే, పోవడం మీ ఇష్టం. వాళ్ళు చెప్పడం వాళ్ళు చెప్తారు, ఎందుకంటే మీరై వాళ్ళ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు చెప్తారు. వాళ్ళ దగ్గర ఉంది ఒక బిజినెస్ బాగుంది, పీస్ మీద కూడా బాగుంది సార్, ఇది కూడా చేసుకుని సార్ అంటారు. అలా కూడా మీరు అడిక్ట్ అవుతారు. అందుకని చెప్పేసి ఆ సేఫ్ కాల్ చేసుకోకూడదు అనుకోవద్దని చూస్తాను నేను, బట్ ఇంకా కాని పక్షంలో చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, సో అందుకని చెప్పేసి జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా అందరూ మంచోళ్ళు కాదు, అందరూ చెడ్డోళ్ళు కూడా కాదు. సో ఎక్కడైనా వెళ్తే వరల్డ్లో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా 2 in 1 ఉంటారు అనమాట. అంటే ఇద్దరుగా ఉంటారు, అంటే మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా దునియాలో మనము వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా సో 2 విధాలుగా పబ్లిక్ ఉంటారు అనమాట. జాగ్రత్త పడాల్సింది మనమే. అందుకని చెప్పేసి సో మీరు కూడా మీ యొక్క ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసుకోండి. తర్వాత వాల్యూ అనేది పెంచుకుంటూ వెళ్ళండి. ఓకే, విత్డ్రాలు అవుతుంది, అది నాకు నమ్మకం ఉంది. ఎక్కువ పెంచుతారు, ఇవ్వలేకపోతే రేపైనా. సో అంటే ఒక 4 రోజులు లేట్ అయినా 10 రోజులు లేట్ అయినా కూడా, నిన్న మీరు విన్నారు కదా. సో ఆ వాయిస్ ఇంకా నేను రోజు మాట్లాడిన కదా దాని గురించి అనమాట. రోజు మాట్లాడితే ఏమవుతుందంటే సార్, సో మనం అంతా ఇప్పటికే ఆల్రెడీ మన నెగిటివ్స్ ఇంకా నెగిటివ్గా వెళ్ళిపోతాం అన్నమాట. అందుకని చెప్పేసి నేను రోజు మాట్లాడనమాట. సో ఇట్లా అలాంటి టైం వచ్చినప్పుడే అలాంటి నెగిటివ్స్ సిస్టానికి అందజేయడానికి ప్రయత్నం చేస్తాను అనమాట. ఓకేనా, సో థ్యాంక్ యూ ఆల్. మరి టైం కూడా అయింది కరెక్ట్గా. సో అందరికీ నమస్తే. రేపు మళ్ళీ 9 గంటల అనిపిస్తుంది మీతో. థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మిఠా, పీయూష్ నెవర్. థ్యాంక్ యూ ఆల్, అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్, థ్యాంక్ యూ. జై పీయూష్ మిఠా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీయూష్ మిఠా థ్యాంక్ యూ రాజేష్ సార్, వెంకటేష్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెంకటేష్ సార్, రాజేష్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై పీయూష్ మిఠా సార్, పీయూష్ మిఠా. థ్యాంక్ యూ సార్.